సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. రెడీయా? ఏదో ఒక సిగ్నేచర్ మూమెంట్ రెడీ అండి. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తానాతో బొంబాయి రాయే. రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రా. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ శ్రీకాకుళం, కానీ ఉండేది హైదరాబాద్లో. అంటే నువ్వు పుట్టింది శ్రీకాకుళంలోనా? లేదు, హైదరాబాద్లోనే. అసలు నీ ఏజ్ ఎంత? ఇప్పుడు 18. పిల్లలు చదువుకోకుండా టెంపుల్ రై రాను బొంబాయికి రాను. ఖతం ఖతం. ఇక్కడ చిన్న ఫియర్నెస్ అనేదే లేదా? ఉంది, ఎందుకు లేదు? ఇప్పుడు కూడా భయపడుతున్నా. ఓహో, శృతి హాసన్ గారు ఉన్నారు లోపల. సరే, ఇంటర్లో ఏంటి, ఎంత పర్సెంటేజ్? మనం చదువు కూడా బాగా చదువుతామా డాన్స్ తో పాటు? బాగా చదవలేదు. తగలబెట్టండి సార్. లిఖిత అనే అమ్మాయి ఫస్ట్ ఏం చేసేదాన్ని నువ్వు? క్రేజీ డాన్స్ స్టూడియోస్ అని చెప్పి నేను ఫస్ట్ డాన్స్ రీల్స్ కానీ యాక్టింగ్ రీల్స్ కానీ. అంటే ఇంకా బిఫోర్ ఏం చేసావు? అసలు ఎట్లా వచ్చావు అసలు నువ్వు ఇండస్ట్రీలోకి? ఫస్టే నేను ఆల్రెడీ చేశాను, కేడిఎస్లో ఉన్నప్పుడే బ్యాక్ డాన్సర్గా కూడా చేశాను, మెయిన్ లీడ్గా కూడా చేశాను. ఫస్ట్ చెర్రీ మాస్టర్ అని చెప్పి చెర్రీ మాస్టర్ తీసుకెళ్లారు ఆర్నాల్డ్తో పాటు. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, అన్ని దగ్గర మీ పాటలే వస్తాయేమో. గణపతి స్వామి బుజ్జలు కని ఎక్కావే, భక్తితో బరువెంతైనా. అసలు ఈ రాము రాథోడ్ జూబ్లీ హిల్స్ లో ఒక మంచి విల్లా కొనేసాడు అంటున్నారు, నిజమేనా? లేదు, అవును 1 crore వచ్చింది నిజమే, కానీ అన్న ఏమి కొనుక్కోలేదు. లైక్ ఫ్లాట్ అంటున్నారు, BMW అంటున్నారు, అదే నిజం కాదు. వచ్చాయన్న మాట నిజమే. ఇంత హిట్ అయిన తర్వాత ఇప్పుడు నీ పాత్ర కూడా ఉంది కాబట్టి లేదు అని మళ్ళీ ఏమైనా రెమ్యునరేషన్ చేంజ్ చేశారా నీకు? ఆ రోజు మేము ఆల్రెడీ 2 daysకి మాట్లాడుకున్నాం కాబట్టి 2 daysకి తీసుకున్నాను, బట్ వచ్చాక నాకు మళ్ళీ ఏమి ఇవ్వలేదు. రైట్, నువ్వు నాతో పాటు లిఖిత, అలాగే లిఖిత వాళ్ళ సిస్టర్ ఉన్నారు, మాట్లాడదాం. సిస్టర్ కాదు, మా అమ్మ. ఇప్పటి నుంచి మీరు చిరంజీవి గారికి అభిమానులు అయ్యారు, ఫస్ట్ అది చెప్పండి. నాకు తెలిసినప్పటి నుంచి రెగ్యులర్ గా మీరు ఏదో స్టేటస్లు పెడతా ఉంటారంట. ప్రతిరోజు ఉంటది నా ఇన్స్టా స్టోరీలో చిరంజీవి గారి గురించి, కానీ పవన్ కళ్యాణ్ అంటే కంపల్సరీ ఉంటది. లిఖిత బ్రదర్ ఇంట్రడ్యూస్ చేసా, కింద కమెంట్లు చదివారా? చూసాను. ఏంటి బావా అని బాగా అందరూ అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాళ్ళు, ఫస్ట్ టైం బావ అని పిలుస్తున్నారు. ఎక్కువ అనిపిస్తుంది. ఏదో కొత్తగా ఉంది. సో బేసిక్గా మెగాస్టార్ గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, ఒక అభిమానిగా చెప్పాలంటే ఎలా చెప్తారు? మీ వర్డ్స్ ఏంటి అసలు? అంటే వాళ్ళ గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవు. ఈసారి పండక్కి నా సామి రంగా హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నాతో పాటు ఉన్న సెలబ్రిటీ ఎవరంటే ఇంట్రడక్షన్ అవసరం లేదు, చాలా చిన్న ఏజ్, బట్ ఎక్కడ చూసినా ఆమె ట్రెండింగ్ అనమాట. వైరల్ అని చెప్పుకోవచ్చు, వైరల్ స్టార్ అని మాత్రం ఖచ్చితంగా ఒక హ్యాష్ ట్యాగ్ ఇవ్వచ్చు. సో రాను రాను బొంబాయికి రాను సాంగ్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ అమ్మాయి గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సో రైట్, నాతో పాటు ఉంది లిఖిత. సో ఇంకా అస్సలు లేట్ చేయొద్దు, తన జర్నీ గురించి, అసలు ఏమేం చేస్తుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్, ప్రతి ఒక్కరూ రాను రాను అనే మాట్లాడుతున్నారు. అసలు బిఫోర్ ఏంటి తన జర్నీ, తన మాటలో అడిగి తెలిసేసుకుందాం. హాయ్ లిఖిత. హలో అక్క. యా, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఇంటర్వ్యూ చేసినా రాను రాను బొంబాయికి రానని అంటారు కదా, ఆ పాట గురించే మాట్లాడుతుంటారు. కానీ బిఫోర్ నీ జర్నీ ఏంటి, అసలు నీ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి, ఎట్లా నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు, చాలా మంది తెలుసుకోవాలి ఉంటుంది. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి అందరూ కోరుకుంటూ ఉంటారు, నాట్ ఓన్లీ ఫోక్ డాన్సెస్ వాట్ ఎవర్.
అండ్ నీ కొన్ని రీల్స్ చూస్తుంటే నువ్వు ఫ్యూచర్లో మంచి యాక్టింగ్ సైడ్ కూడా వచ్చేస్తావు అనిపిస్తుంది. అవును. ఇంట్రెస్టా? యాక్టింగ్ సైడ్ ఇంట్రెస్టే. చిన్నప్పటి నుంచి డాన్స్తో పాటు యాక్టింగ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేసావు అయితే. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ శ్రీకాకుళం, కానీ ఉండేది హైదరాబాద్లోనే. హైదరాబాద్. అంటే నువ్వు పుట్టింది శ్రీకాకుళంలోనా? లేదు, హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే. ఎప్పుడైనా శ్రీకాకుళం వెళ్తుంటావా? పండగలకి అమ్మమ్మ వాళ్ళందరూ అక్కడే ఉంటారు, సో విలేజ్ వెళ్తాను పక్క. వెళ్తావు కాదు, ఇప్పటి వరకు నువ్వు మీ విలేజ్కి వెళ్ళడం వేరు, ఈ పాట చేసిన తర్వాత బయట అందరు నువ్వు మాస్క్ పెట్టిన వచ్చావు కదా ఇప్పుడు ఇక్కడికి, గుర్తుపట్టేస్తున్నారు జనాలు, చాలా గుర్తుపడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే రాను బొంబాయికి రాను, నా పేరు కూడా పలకరు, రాను బొంబాయికి రాను అని పిలుస్తారు. చాలా గుర్తుపడుతున్నారు. చాలా గుర్తుపడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే వర్క్ వల్ల మనల్ని గుర్తించడం అనేది చాలా బ్లెస్సింగ్. నీకు అర్థమవుతుంది? అది తెలుస్తుంది. హ్యాపీ అనిపిస్తుంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, మరి మన శ్రీకాకుళంలో రియాక్షన్ ఏంట్రా? శ్రీకాకుళంలో రియాక్షన్ ఏం లేదు. మా అమ్మమ్మ వాళ్ళని, మా పిన్ని, మా చెల్లి వీళ్ళందరినీ కూడా గుర్తుపడుతున్నారు. రాను బొమ్మాయికి రాను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కాల్ చేసి చెప్తుంటారు, ఇక్కడ మీ మనవరాలు ఇక్కడ చేస్తుంది, ఇలా చూస్తున్నాము అని చెప్తుంటారు. వాళ్ళు చాలా హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్. ప్రౌడ్ మూమెంట్. ఓకే, సూపర్. అసలు నీ ఏజ్ ఎంత? ఇప్పుడు 18 ఇయర్స్కి అసలు కెమెరాలు అంటే భయం లేదు, ఇంటర్వ్యూలు అంటే భయం లేదు, డాన్సులు చేసేస్తున్నావు, ప్రోగ్రాంలకు వెళ్ళిపోతున్నావు, ఎక్కడ చిన్న ఫియర్నెస్ అనేదే లేదా? ఉంది, ఎందుకు లేదు. నేను వెళ్ళే ప్రతి దగ్గర ఇప్పుడు కూడా భయపడుతున్నాను. శృతి హాసన్ గారు ఉన్నారు లోపల. అంతేనా? ఓకే. ఇంకా భయం పడుతుంటాను అప్పుడప్పుడు, కానీ ఇవ్వాలి కదా, కొంచెం డేర్ చేసి ఇస్తున్నాను అన్ని. అసలు మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ హౌస్ వైఫ్, మమ్మీ టైలరింగ్ కూడా చేస్తుంది. మళ్ళీ నాకే కోసం నేర్చుకుందా? నా కోసం అని కాదు, కానీ మమ్మీకి ఇంట్రెస్ట్ మ్యారేజ్ తర్వాత ఇంకా హౌస్ వైఫే కాకుండా టైలరింగ్ కూడా నేర్చుకుంది. అండ్ డాడీ శ్రీరామ్ చర్చ్లో మేనేజర్ అన్నమాట. ఓకే. నువ్వు తమ్ముడు? నేను తమ్ముడు. ఓకే, సూపర్. తమ్ముడు క్లాస్? తమ్ముడు ఇప్పుడు 9th చదువుతున్నాడు. 9th చదువుతున్నాడు. నువ్వేం చదువుతున్నావురా? నేను ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఇంకా జాయిన్ అవ్వాలి. సరే, ఇంటర్లో ఏంటి, ఎంత పర్సెంటేజ్? మనం చదువు కూడా బాగా చదువుతామా డాన్స్ తో పాటు? బాగా చదవలేదు, యావరేజ్. ఓకే, స్టూడెంట్, చదవడం మాత్రం చదువుతాను, యావరేజ్ స్టూడెంట్. కదా, ఇంట్లో ఏమంటారు? నువ్వు చదువుకోమ్మా అంటారా, లేదంటే ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది కాబట్టి నీకు ఏది నచ్చితే అది చేయ అంటారా? ఏమంటారు? మమ్మీ ఏమంటది? ఇద్దరు సపోర్టివే, డాడీ మమ్మీ ఇద్దరు సపోర్టివే. ఏది నచ్చితే అది చేస్తాను, కాకపోతే రెండు మేనేజ్ చేయమని అడుగుతారు అనమాట. నేను నా అంతా ట్రై చేస్తాను, ఇదైతే అది, అదైతే ఇది అని కాకుండా రెండు ఎలా మేనేజ్ చేయాలో అలా మేనేజ్ చేస్తాను. మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి వచ్చి ఈవినింగ్ డాన్స్ క్లాస్, లేకపోతే ఏదైనా ప్రమోషన్ ఉన్నా అలా వీడియోస్ చేస్తాను అనమాట. మార్నింగ్ కాలేజ్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఈవినింగ్ ప్రమోషన్స్ కానీ వీడియోస్ కానీ అలా మేనేజ్ చేస్తాను. మార్నింగ్ 6 గంటలు లేస్తావు, నిజమేనా? నువ్వు? నిజమే, అంటే ఎక్కువసేపు నిద్ర పట్టదు, మ్యాక్సిమం 8 లాస్ట్. ఎక్కువ టైర్డ్ అయిపోతే పడుకుంటా, ఇంకా నైట్ 2-3 అయిపోయింది అనుకో షూటింగ్లో, అప్పుడు నేను 12 ఆ టైంకి లేస్తా. మామూలుగా అయితే 6కి లేస్తా. 6-7 లాస్ట్. అంటే ఇంట్లో చెప్పారా ఈ టైంకి లేవాలి, నువ్వు లేచిపోతావు? అంటే అలవాటు అయిపోయింది, ఎప్పుడు మార్నింగ్ లేవాలన్నా 7 or 8, 6, 7, 8 ఇవి లాస్ట్. దానికి మించి నిద్ర కూడా పట్టదు. ఓకే, సూపర్. సో మొత్తానికి ఇప్పుడైతే నువ్వు చదువుకుంటూ నీ కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. సరే, అసలు లిఖిత అనే అమ్మాయి ఈ పాట వల్ల వైరల్ అయింది. అసలు ఫస్ట్ ఏం చేసేదాను నువ్వు? ఫస్ట్ నేను రీల్స్, అంతకుముందు టిక్టాక్ వీడియోస్ చేసేదాన్ని. టిక్టాక్ చేశాను అప్పట్లో. అండ్ నేను స్టార్ట్ చేసింది డాన్స్ క్లాస్, క్రేజీ డాన్స్ స్టూడియోస్ అని చెప్పి. నేను ఫస్ట్ డాన్స్ రీల్స్ కానీ యాక్టింగ్ రీల్స్ కానీ, అప్పుడు మోజ్ ఇన్కమ్ కూడా వచ్చేది అనమాట. 1500తో స్టార్ట్ అయింది అప్పుడు ఫస్ట్ శాలరీ అన్నట్టు. అప్పటి నుంచే మోజ్, టిక్టాక్, అప్పుడు టిక్టాక్ బ్యాండ్ అయిపోయిన తర్వాత మోజ్ వచ్చింది. సో మోజ్ కంటిన్యూ చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, డాన్స్ వీడియోస్ చేయడం. డాన్స్ ఒక్కటేనా అని అనిపించే టైంలో నేను యాక్టింగ్ కూడా ఇన్స్టాగ్రామ్లో స్టార్ట్ చేశాను.
అలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టడం, అలా రీచ్ రావడం, అలా ఇన్కమ్ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ ఇన్కమ్ ఎక్కడ వచ్చింది నీకు? మోజ్లోనా? మోజ్లో. ఎంత వచ్చింది? 1500. అప్పుడు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? దానికి ఫాలోవర్స్ ఒక 50.3K అలా. ఆ టైంలో స్టార్ట్ అయింది ఇన్కమ్. ఓకే, సూపర్. ఎప్పుడు ఇది ఎన్ని ఇయర్స్ ముందు అయి ఉంటుంది? ఒక 3-4 ఇయర్స్ బ్యాక్. ఓకే, ఫస్ట్ శాలరీ అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీ. మనమే బయటికి వెళ్ళకుండా హ్యాపీగా రీల్స్ చేస్తే ఏం చేసావు? 1500 ఏం చేసావు అసలు? మమ్మీ వాళ్ళకి ఇచ్చేసాను. మమ్మీ వాళ్ళు ఏదనుకుంటే అది నేను ఇచ్చేసాను అంతే ఇంకా. ఓకే, సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసావు. అసలు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఇప్పుడు నవేడేస్ ఎలాంటి కంటెంట్ పెడితే వస్తున్నారో నీకు తెలుసు. కానీ నువ్వు అచ్చ తెలుగు 16 అణాల తెలుగు అమ్మాయి ఎలా ఉంటుందో ఫస్ట్ నుంచి నీ వీడియోస్ చూస్తే అన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడా లైన్ క్రాస్ చేసిన వీడియోస్ లేవు, ఫొటోస్ లేవు. అసలు ఇప్పుడు నీ పేజ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 838K ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశాను. 16.4K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అలా వెళ్తున్నాను. ఇంకా రీల్స్, షార్ట్స్, వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశాను. చూడాలి వాళ్ళ సపోర్ట్ వల్ల ఇంకా వెళ్తానని అనుకుంటున్నాను. కాదు, అసలు 8,38,000 అంటే అసలు సబ్స్క్రైబర్స్ అసలు ఎలా వచ్చారు అసలు తెలుసా? అసలు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి యాక్చువల్లీ. చాలా హ్యాపీ. 1 మిలియన్కి దగ్గరలో ఉన్నావు నువ్వు. అది అర్థమవుతుందా? అది అర్థమవుతుంది. అది ఎప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నాను. రీల్స్ పెట్టడం, వ్యూస్ ఇవన్నీ మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం కదా. ఎప్పుడు అవుతుందని వెయిట్ చేస్తున్నాను. 1 మిలియన్లో సెలబ్రిటీలు ఉంటాయి. చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, యాంకర్స్లో శ్రీముఖి, యాక్టర్స్లో ఇంకా మెయిల్ యాంకర్స్లో నందు. చాలా తక్కువ మంది 1 మిలియన్కి ఉన్నారు. మిలియన్ దాటిన తర్వాత కొంతమంది హీరోయిన్స్. నువ్వు ఆల్మోస్ట్ ఈ కెరీర్ స్టార్ట్ చేసి చాలా తక్కువ టైం అనుకుంటా 1 మిలియన్కి దగ్గరలో ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది ఇలా వింటున్నప్పుడు? అలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా కష్టం ఉంటుంది కదా ఎంతైనా. ఎంత చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ నేను తెలుసుకొని ఇవన్నీ మేనేజ్ చేసే టైంకి అన్ని వీడియోస్, యాక్టింగ్వి కానీ డాన్స్వి కానీ అన్నీ మేనేజ్ చేసేసరికి చాలా కష్టం అనిపించింది. కానీ ఇంత వచ్చాక ఆ ఫేమ్ని ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. కదా. బయటికి వెళ్తున్నావు నువ్వు రెస్టారెంట్స్కి, మాల్స్కి? వెళ్తాను అప్పుడప్పుడు. మాస్క్ పెట్టుకుని వెళ్తున్నావు కదా? మాస్క్ పెట్టుకుని నేను చిన్న షాప్కి వెళ్ళాలన్నా సరే నేను మాస్క్ పెట్టుకుని. ఇది ఎప్పటి నుంచి? రాను తర్వాత నుంచా? దానికన్నా ముందు నుంచే. ఎందుకంటే డాన్స్ రీల్స్ ఒక్కసారి వైరల్ అయితే ఎలా అంటే డాన్స్వి కానీ యాక్టింగ్వి కానీ గుర్తుపట్టేస్తారు ఈజీగా. నువ్వు ఆ అమ్మాయి కదా కేడిఎస్లో చేస్తావు అని చాలా మంది గుర్తుపట్టారు. రాను బొమ్మాయికి రాను ముందు కేడిఎస్ అని గుర్తుపట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ సాంగ్ వచ్చాక ఇంకా ఎక్కువ అయిపోయింది. తాతయ్యలు కానీ చిన్న పిల్లలు కానీ అందరు గుర్తుపడతారు. రాను బొమ్మాయికి రాను కదా నువ్వు అని. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఏంట్రా ఇప్పుడు అసలు ఎస్పెషల్లీ ఇప్పుడు స్కూల్స్లో జాయిన్ చేసిన తర్వాత మామూలుగా వాళ్ళు ఫంక్షన్స్ చేస్తారు కదా, ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆడపిల్లలకి నేర్పించే సాంగ్ రాను రాను బొంబాయికి రాను. బుడ్డి పిల్లలు. మా బ్రదర్ వాళ్ళ అమ్మాయి కూడా సేమ్ అదే పాటకి నేర్చుకుని ఏం నేర్చుకుంటున్నావు అంటే ఇవాళ రాను రాను సాంగ్ నేర్పించారు అని చెప్పి అంటుంది మా మోక్ష. యాక్చువల్లీ అంటే వాళ్ళకి ఆ స్టెప్స్, ఆ లైన్స్ కూడా వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ కూడా రీసెంట్ టైమ్స్లో వాళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు ఫోక్ పాటలు వినిపిస్తున్నారు. మీ పాట కంపల్సరీ. మార్నింగ్ సుప్రభాతం ఎలా స్టార్ట్ అవుతుందో చాలా మంది ఇళ్లలో ఈ పాటతోనే డే మొదలవుతుంది. నువ్వు ఇది బిలీవ్ చేస్తావా అసలు? అంటే ఇంకా డ్రీమ్ లానే ఉంది నాకు అది. అందరూ అంటే ఆ సాంగ్ అంత వెళ్ళింది, అంత వెళ్తుంది ఇంకా అంటే చాలా షాక్లో ఉన్నాను నేను కూడా. క్రేజియస్ట్ మూమెంట్ ఉందా బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడుతూ మీరు లిఖతా కదా లేదా మీరు రాను రాను బొంబాయికి రా, ఏదైనా క్రేజీ మూమెంట్ షేర్ చేయి. క్రేజీ మూమెంట్, సెల్ఫీ అడిగిన మూమెంట్ కావచ్చు. సెల్ఫీ ఎలా అంటే ఇక్కడ ఒకళ్ళు ఆల్రెడీ సెల్ఫీ దిగుతున్నారు, వాళ్ళని కూడా తోసేసి వీళ్ళందరూ అంటే గ్రూప్ అనమాట, ఒక ఫ్రెండ్స్ గ్రూప్. ఇలా ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ దిగుతున్నారు, వీళ్ళందరూ ఈ గ్రూప్ అంతా వచ్చేసి పాపం వాళ్ళని సైడ్కి నెట్టేసి వీళ్ళు ఫొటోస్ తీసుకున్నారు అనమాట. పాపం చిన్న పాప, ఆ పాపను మళ్ళీ తీసుకొచ్చి దిగాను మళ్ళీ ఫోటో నేనే. సెల్ఫీ పాపం అనిపించింది. సూపర్, అసలు చాలా తక్కువ టైంలో చాలా నేర్చేసుకున్నావు అసలు నువ్వు. ఓకే సరేరా, అసలు ఈ పాటకు ముందు నువ్వు కేడిఎస్ అనే దాంట్లో చేసావా? యాక్చువల్లీ అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో లిఖితా అఫీషియల్ కేడిఎస్ అని ఉంటుంది. అంటే ఇంకా బిఫోర్ ఏం చేసావు అసలు? ఎట్లా వచ్చావు అసలు నువ్వు ఇండస్ట్రీలోకి? నేను చిన్నప్పటి నుంచి డాన్స్ కెరియర్ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఇంట్లో ఎలా ఎగురుతామో చిన్నపిల్లలు అలా స్టార్ట్ అయింది. మమ్మీకి డాడీకి డాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి మూవీ సైడ్
ఇలా యాక్టింగ్ కానీ ఇవన్నీ ఇష్టం. మమ్మీకే కాకుండా డాడీకి కూడా ఇష్టం అనమాట. సో అలా వాళ్ళు డ్యాన్స్ క్లాస్కి జాయిన్ చేశారు. డ్యాన్స్ క్లాస్లో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ డ్యాన్స్ క్లాస్లో నేను ఉన్నాను, ఇప్పటికీ ఉన్నాను. సో చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసి అలా డ్యాన్స్ రీల్స్, ఏవైనా డ్యాన్స్ రీల్స్ చేసే ముందు యూట్యూబ్లో పెట్టేవాళ్ళు మాస్టర్, సాయికృష్ణ మాస్టర్ అని చెప్పి యూట్యూబ్లో పెట్టేవారు. టిక్టాక్ వచ్చాక టిక్టాక్లో కూడా స్టార్ట్ చేశారు. టిక్టాక్ బ్యాండ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఆప్షన్ ఉన్నది ఇన్స్టాగ్రామే. సో ఇన్స్టాగ్రామ్ నేర్చుకొని మాస్టర్ ఎలా పెట్టాలో అని చెప్పి అది మాకు నేర్పించారనమాట. మేము కూడా స్టార్ట్ చేసాం డ్యాన్స్ రీల్స్, యాక్టింగ్ రీల్స్. ఖాళీ ఉంటే వచ్చాక ఈవినింగ్ క్లాస్లో డ్యాన్స్ రీల్స్ పెట్టడం, ప్రతిరోజు పెట్టాలి, అలా మెల్లగా ఫాలోవర్స్ని పెంచుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు 10th నాకు బ్రేక్ పడ్డది అనమాట డ్యాన్స్ క్లాస్కి. చాలా ఏడుపు వచ్చేసేది అప్పుడైతే. డ్యాన్స్ ఒక్కరోజు కూడా ఉండలేను క్లాస్కి వెళ్ళకుండా, డ్యాన్స్ చేయకుండా. అలాంటిది 10th క్లాస్లో బ్రేక్ తీసుకున్నాను. 10th కదా, చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకొని స్టడీస్ చేయాలని చెప్పి చదువుకున్నాను. బట్ నా వల్ల అస్సలు అవ్వలేదు, చాలా డల్ అయిపోయాను ఒక 1-2 మంత్స్కే. సో అలా ఉండేసరికి మమ్మీకి అస్సలు నచ్చలేదు. డాడీతో మాట్లాడి ఒక 1 వీక్, ఒక 1 మంత్ ముందు మానిపిద్దామని చెప్పారు. అప్పటి వరకు వెళ్ళాను. 1 మంత్ ఏంటి, 1 వీక్ ముందు ఆపాను డ్యాన్స్ క్లాస్. ఎగ్జామ్స్ 1 వీక్ ముందు ఆపాను. దాని తర్వాత నుంచి ఎగ్జామ్ అయిందో లేదో మార్నింగ్, ఈవినింగ్ నుంచి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోయాను మళ్ళీ. అలా డ్యాన్స్ క్లాసు, అది పిచ్చి డ్యాన్స్ అంటే. అలా దాని తర్వాత మళ్ళీ చిట్టి మాస్టర్ డి స్టేజ్ మళ్ళీ ఫస్టే నేను ఆల్రెడీ చేశాను. కేడిఎస్లో ఉన్నప్పుడే బ్యాక్ డాన్సర్గా కూడా చేశాను, మెయిన్ లీడ్గా కూడా చేశాను. ఓ బ్యాక్ డాన్సర్గా కూడా చేశాను. డీలో బ్యాక్ డాన్సర్గా కూడా చేశాను, మెయిన్ లీడ్గా కూడా చేశాను. సూపర్. అలా డి స్టార్ట్ చేసాం, పిచ్చి డి అప్పటి నుంచి పిచ్చి అనమాట. ఫస్ట్ చెర్రీ మాస్టర్ అని చెప్పి చెర్రీ మాస్టర్ తీసుకెళ్లారు ఆర్నాల్డ్తో పాటు. సో అప్పుడు మాకు డి స్టేజ్, ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్ షో అంటే చాలా ఇదైపోయింది, చాలా ఇష్టం అయిపోయింది అనమాట. ఏదైనా గర్ల్స్ నీడెడ్ అని చెప్తే కేడిఎస్ నుంచి మేము వెళ్ళేవాళ్ళం, లీడ్గా బ్యాక్ డాన్సర్స్గా వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు చిట్టి మాస్టర్ స్టార్ట్ చేశారు. రాము రాథోడ్ అన్న ఉన్నప్పుడు మళ్ళీ మెయిన్ లీడ్గా పిలిచారనమాట. అప్పుడు బాగా అనిపించింది. బ్యాక్ డాన్సర్ నుంచి మెయిన్ లీడ్గా వెళ్ళడం అంటే చిన్న విషయం అయితే కాదు, చాలా బ్లెస్సింగ్ అది. రామన్నతో చేసిన తర్వాత ఒక 2-3 టైమ్స్ చేశాను రామన్నతో. ఆ జర్నీ చిట్టి మాస్టర్ వల్ల స్టార్ట్ అయింది. రాము రాథోడ్ అన్నకి పరిచయం అవ్వడం, ఎక్స్ప్రెషన్స్ వల్ల అది కూడా డాన్స్ స్టార్ట్ చేసింది. ఆ షెడ్యూల్ అంతా ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఆ సాంగ్కి ఎక్స్ప్రెషన్సే మెయిన్. సో నన్ను తీసుకున్నారు మెయిన్ లీడ్గా. ఆ సాంగ్ హిట్ అయింది, రామన్నకి ప్లస్ అయింది. అప్పుడు రామన్న ఈ సాంగ్కి అనుకున్నాడు అనమాట. అలా ఫోక్ ఇండస్ట్రీకి నేను స్టార్ట్ అయ్యాను. రాను బొంబాయికి రాను తర్వాత అంతకుముందు కూడా చేశాను నేను ఫోక్ సాంగ్స్ ఒక 2-3. అందులో కూడా మాస్టర్ సాయికృష్ణ మాస్టర్ ప్రొడ్యూస్ చేసినవే ఉన్నాయన్నమాట. ఒక 2-3 సాంగ్స్ చేశాను మాస్టర్ చెప్పినవే. దాని తర్వాత ఒక సాంగ్ నేను బయట వాళ్ళకి చేశాను. దాని తర్వాత రాను బొమ్మాయికి రాను వచ్చింది. ఓకే, అలా ఫోక్ స్టార్ట్ అయింది, వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నాను. మీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్. అవును, నువ్వు పైకి అన్నా కూడా స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. అంటే చిన్నపిల్లలా, రియల్గా చూస్తే చిన్నపిల్ల అనిపిస్తావు, బట్ తన బాడీ ప్రెజెన్స్కి నీ స్క్రీన్ ప్రెజెన్స్కి ఇద్దరికి మ్యాచ్ అయింది యాక్చువల్లీ. ఆ కాంబినేషన్ ఇంకా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. మీ ఇద్దరు కాంబినేషన్స్లో సాంగ్స్ బాగుంటాయి అనిపిస్తుంది. ఎవరైనా సాంగ్స్ వస్తే ఇద్దరు కలిపి చేయాలని అడుగుతున్నారా? ఇద్దరే చేయాలని అడుగుతున్నారు. మాకేంటంటే చేసాం కదా, బోర్ కొట్టేస్తుంది కదా జనాలకి కూడా సేమ్ పేరుని చూడాలంటే. సో కొంచెం చేంజ్. రీసెంట్గా మహేంద్ర ట్రాక్టర్ చేశాను, రోహిత్ అని చెప్పి. ఆ అన్నతో కూడా చేసినప్పుడు వెళ్తుంది. మహేంద్ర ట్రాక్టర్ సాంగ్ ఆల్రెడీ ట్రెండింగ్లో ఉంది కాబట్టి డీజే వర్షన్ చేశాను నేను. సో అలా కొత్తగా ట్రై చేస్తున్నాను, ఒక అన్నతోనే కాకుండా రామన్నతోనే కాకుండా. అయితే మొత్తానికి అందరూ అన్నలే నీకు, అన్నలే, ఎందుకంటే చాలా చిన్నదానివి కాబట్టి. కానీ స్క్రీన్లో మాత్రం చింపేస్తున్నావు. టేక్స్ ఏమైనా ఎక్కువ తీసుకుంటావు నాన్న? అంటే ఇలా అని చెప్పిన తర్వాత వెంటనే గ్రాప్ చేయగలవా, లేకపోతే 2-3 టైమ్స్ నేర్చుకుంటావా? లేదు, ఒక 2 టేక్స్ పడుతుంది నాకు. సింగిల్ టేక్ అంటే నాకు అది అర్థం అవ్వాలి, ఆ ఎక్స్ప్రెషన్ నేను క్యాచ్ చేయాలి, ఎగ్జాక్ట్గా రావాలి మాస్టర్కి అంటే నేను ట్రై చేస్తాను. నాకు ఫస్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఒక టేక్కి ట్రై చేస్తాను. లేదు ఇంకా ఇంకా మంచిగా చేయాలి, ఇంకా ఇంప్రవైజ్ చేసి
చేసి చేయాలి ఎక్స్ప్రెషన్స్ అని చెప్తే సెకండ్ టేక్ పడుతుంది నాకు. ఓకే. అసలు ఈ రాము రాథోడ్ బిఫోర్ చాలా పాటలు చేసినా కూడా ఎప్పుడైతే ఈ పాట హిట్ అయిందో, వైరల్ అయిందో, ప్రతి షోలో వాడేసిన తర్వాత ఇట్స్ లైక్ సెలబ్రిటీ అయిపోయాడు. అవును. తన చాలా వరకు కూడా చెప్పడం 5 లక్షలతో పెట్టిన పెట్టుబడి 1 crore దాకా వెళ్ళింది, చాలా వరకు లాభాలు తీసుకొచ్చి పెట్టింది అని అంటూ ఉన్నారు. అట్లా విన్నప్పుడు నువ్వు పార్ట్ ఆఫ్ ద మెంబర్ ఏమనిపిస్తూ ఉంటుంది? ఫస్ట్ ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు కదా? లేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది యాక్చువల్గా నేను వెళ్ళడం కూడా 2 సాంగ్స్కి వెళ్ళాము. రాను బొమ్మాయికి రాను ఇంకో సాంగ్ అనుకున్నారు. ఆ సాంగ్ అయిపోయింది, ఈ సాంగ్ మళ్ళీ పోస్ట్పోన్ అయిందనమాట. ఈ సాంగ్కి మళ్ళీ పెట్టిన బడ్జెట్ 5 lakhs. ఫస్ట్ డే మొత్తం షూట్ చేసేసారు, మొత్తం ఫుల్ సాంగ్ షూట్ చేసేసారు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ప్రోమో చాలా బాగా వెళ్ళింది. షూట్ స్టార్ట్ చేసినప్పుడే మేము రీల్ కట్ చేసి పెట్టామన్నమాట. ఆ రీల్కే ఆల్మోస్ట్ చాలా, అంటే ఎంత వైరల్ అయిందంటే 1 డేలోనే 1 million వెళ్ళిపోయింది వీడియో. అలా వెళ్తూనే ఉంది. సో సెకండ్ హాఫ్ డల్ అవ్వకూడదని చెప్పి సెకండ్ డే మళ్ళీ షూట్ పెట్టుకున్నారు. ఈ సెటప్ అంతా ఉంటుంది, పింక్ అండ్ ఎల్లో కలర్ డ్రెస్. ఆ డ్రెస్ అంతా సెకండ్ డే షూట్ అనమాట. ఓకే. సో అది బాగా వెళ్ళడం వల్ల బాగా వ్యూస్ రావడం, మళ్ళీ సెకండ్ డే షూట్ పెట్టుకున్నాం మేము. ఓకే. అంటే ఇప్పుడు ఫస్ట్ కొన్ని క్యారెక్టర్స్ చేసిన, పాటలకి డాన్స్ చేసిన, ఇది తప్పకుండా హిట్ అయ్యిద్ది అని అనిపిస్తుంటుంది. నువ్వు ఫస్ట్ రాను రాను సెట్కి వెళ్ళి అది చేసిన తర్వాత ఆ రోజు ఆ ఎండింగ్ నీ మూమెంట్ ఏంటి? బ్రెయిన్లో ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఖచ్చితంగా అందరూ లైక్ చేస్తారు అనిపించింది. ఎందుకంటే మేము స్టార్ట్ చేస్తున్నప్పుడే అంటే మేము ఆల్రెడీ ఒక రీల్ చేశాక అది పెట్టాక మేము ఆల్రెడీ షూట్ కంటిన్యూ చేస్తున్నాం. అది హాఫ్ డే తర్వాత అది 1 million వెళ్ళిందంటే అస్సలు నమ్మబుద్ధి కాలేదు. సో ఎలా అయినా సరే లాస్ట్కి మేము ఏం చేసామంటే ఆ సాంగ్ తర్వాత లైవ్ పెట్టాం, ఇన్స్టా లైవ్, నా అకౌంట్లో లైవ్ పెట్టాం. రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. సో ఇంకా వెళ్తుందని నమ్మకం వచ్చింది అనమాట. ప్రమోషన్స్ కూడా చేయక్కర్లేదు, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, వైబ్ అవుతున్నారు. సో ప్రమోషన్స్ కూడా అక్కర్లేకుండా. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, అన్ని దగ్గర మీ పాటలే వస్తాయేమో. ఎందుకంటే మంచి ఆ పాట వింటే ప్రతి ఒక్కరికి ఒక వైబ్ క్రియేట్ అయ్యి డాన్స్ చేయాలనిపిస్తుంది. డాన్స్ రానోళ్ళు కూడా డాన్సులు చేస్తున్నారు. ఆ ఒక్క ఈ స్టెప్ సంథింగ్ అదంతా బాగా వైరల్ అయింది. ఓకే. సో ఇది ఆ సాంగ్ తన ఛానల్లోనే పెట్టుకున్నాడా? రాము రాథోడ్ ట్యూన్స్. ఆ బిఫోర్కి ఇప్పటికి ఆ సబ్స్క్రైబర్స్ పెరిగారా బాగా? పెరిగారు. ఆల్మోస్ట్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ అందరూ పెరిగారు. జూబ్లీ హిల్స్లో ఒక మంచి విల్లా కొనేసాడు అంటున్నారు, నిజమేనా? లేదు, అవును 1 crore వచ్చింది నిజమే, కానీ అన్న ఏమి కొనుక్కోలేదు. లైక్ ఫ్లాట్ అంటున్నారు, BMW అంటున్నారు, అదే నిజం కాదు. వచ్చాయన్న మాట నిజమే. పాపం తనకి ఇప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ నీకు ఒక సాంగ్ చెప్పినప్పుడు ఒక రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారు కదా. అవును. ఇంత హిట్ అయిన తర్వాత ఇప్పుడు నీ పాత్ర కూడా ఉంది కాబట్టి లేదు అని మళ్ళీ ఏమైనా రెమ్యునరేషన్ చేంజ్ చేశారా నీకు? ఆ రోజు మేము ఆల్రెడీ 2 daysకి మాట్లాడుకున్నాం కాబట్టి 2 daysకి తీసుకున్నాను. బట్ వచ్చాక నాకు మళ్ళీ ఏమి ఇవ్వలేదు. ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఇస్తారు కాబట్టి మేమేం అడగలేదు, ఎక్స్పెక్ట్ చేయట్లేదు కూడా. వాళ్ళ ఇష్టం అది. ఇంకా ఓకే, సూపర్. 18 yearsకి అసలు ఇలా చెప్పడం అంటే అసలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అసలు సూపర్ సూపర్. సో ఇంకా ఈ పాట ద్వారా ఇంకా మరిన్ని పాటలు అయితే ఖచ్చితంగా నీ దాకా వస్తాయి. ఎందుకంటే మాలాంటి ఎంతోమంది ఇంటర్వ్యూస్ చేసేదాకా వస్తున్నావు అంటే బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. అది లేనిదే ఎవరు కూడా ఆ ప్రెజెన్స్ అనేది కోరుకోరు యాక్చువల్లీ ప్రతి ఒక్కరి లైఫ్లో. కానీ నీకు డాన్స్ అంటేనే ప్రాణం అని తెలుస్తోంది నాకు. నువ్వు మాట్లాడుతుంటే లారెన్స్ మాస్టర్ గుర్తొస్తున్నారు. నేను 10th క్లాస్లో 10th క్లాస్ వచ్చింది, నాకు డాన్స్ క్లాస్కి వెళ్ళలేనేమో అంటే అంత ఫీల్ అయ్యాను అని అంటున్నావు కదా. అంటే డాన్సే నువ్వు ప్రాణంగా బ్రతుకుతున్నావు కాబట్టి తప్పకుండా నీకు ఒక డే వస్తుందిరా, ఆ రోజు మనం ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. ఓకే సరే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు చదువుకోవాలి, అన్నీ చూసుకుంటూ ఉండాలి, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. నీ ఫినాన్షియల్ స్టేటస్ అంటే నువ్వేం చెప్తావు? సెటిల్డ్, మంచి ఫ్యామిలీ, సెటిల్డ్. ఇప్పుడు ఇన్కమ్ డాడీ ఆల్రెడీ చూసుకుంటున్నారు, నేను కొంచెం ప్లస్ అయ్యాను అంతే. అవునా? సో మంచి సెటిల్డ్ ఫ్యామిలీ. మంచి సెటిల్డ్ ఫ్యామిలీ. ఓకే. కాదు, ఫ్యూచర్లో ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఏదైనా ఒకటి డెడికేట్ చేయాలి అమ్మకంటే ఏమి ఇస్తావు నువ్వు? నేను ఇది ఆల్రెడీ చెప్పాను, కానీ ఏంటంటే మమ్మీకి గార్డెన్, ఒక మంచి ఇల్లు, ఇండిపెండెంట్ హౌస్ అంటారు కదా, అలా మమ్మీకి చాలా ఇష్టం. పెద్ద గార్డెన్ ఉండాలి, మంచి ఇల్లు, అలా ఇండిపెండెంట్గా ఉండాలంటే చాలా ఇష్టం. సో ఏమైనా ఛాన్స్ ఉంటే పక్కా ఫస్ట్ ఇల్లు,
ట్రై చేస్తాను, నేను సెట్ చేస్తాను. సెట్ చేసేస్తావు. ఓకే, మరి డాడీకి ఏమిస్తావు? మమ్మీకి అయితే మంచి హౌస్, డాడీకి కూడా ఇల్లే. మాకు ఆల్రెడీ కార్ ఉంది. మేము ఆల్రెడీ ఈఎంఐ వాట్ ఎవర్ కట్టుకుంటూ మేనేజ్ చేస్తున్నాం. సో కార్ అయితే అయిపోయింది, ఫస్ట్ విష్. సెకండ్ హౌసే. ఇది అయిపోతే ఇంకా చూడాలి డాడీ ఏమంటే అది. ఓకే, మరి తమ్ముడు ఇప్పుడు చదువుకుంటున్నాడు. వాడికి ఏం ఛాన్స్ ఇవ్వట్లేదు. వాడికి యాక్చువల్గా గేమింగ్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. PS5 అని ఎప్పుడో అడిగాడు. ఈ 10th అయిపోతే చూద్దామని చెప్పాము. ఇంకా వాడికి తెలీదు. 10th అయిపోతే ఇంకా అడగాలి, చూడాలి. ఓకే, చూడాలి. రాఖీ కట్టాడు కదా మొన్న, మరి నువ్వు ఇచ్చావా ఆయన దగ్గర తీసుకున్నావా? లేదు, డబ్బులు ఇవన్నీ రీల్ పెట్టావు కదా. అవును, అది జస్ట్ రీల్ వరకే. అది తెలుసురా బాబు, చిన్నోళ్ళు ఏమిస్తారు చెప్పు. లేదు, వాడు బట్టలు కొనిచ్చానని ఫీల్ అవుతున్నాడు, కానీ నేనే కొనుక్కున్నాను. అదేంటి కొనిచ్చారని ఫీల్ అవడం? అంటే ప్రతి రాఖీకి డాడీ వాళ్ళు కొనిస్తారు, మేము ఏదో ఫొటోస్ కోసం అలా ఇచ్చుకున్నట్టు ఉంటాం. కానీ అంతే, బట్టలు కొనిచ్చాడు అనమాట. నేను అనుకున్నవి కొన్ని బట్టలు కొనిచ్చాడు. కొన్ని. ఓకే, తనకి ఎలా ఉంది ఇప్పుడు? వాళ్ళ అక్కింత ఫేమ్ వచ్చేసింది, బాగా డాన్స్ నీ డాన్స్ ఇష్టమా వాడికి? ఇవి అడగకూడదు, వాడు ఉన్నప్పుడు అడగాలి. అసలు వాడికి నేను వాళ్ళ అక్కనంటే అక్కే, వాడికి అదే ఉండదు, ఫేమ్ ఇది అది ఏం ఉండదు. అక్కవే ఎప్పటి నుంచో చూసిందాను, నీకేంటి అన్నట్టు చూస్తాడు నన్ను వాడు. సో వాడి ఫీలింగ్ ఏం లేదు ఇక్కడ, జస్ట్ అక్క అంతే. అక్కకి నువ్వు రాను బొమ్మకి రాను అయితే నాకేంటి అంటాడు వాడు. సో నథింగ్, వాడు ఫీలింగ్స్ నేనేం చెప్పలేను. ఇద్దరిని కలిపి చేయాలి మంచి రాఖీ. చాలా మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ అవ్వదు, అది చాలా ఎంటర్టైనింగ్ షో వాట్ ఎవర్ అలా వద్దది. అవునా? అంటే వాడు చాలా స్క్రీన్ కి దూరం. ఇంట్రోవర్ట్ అంటే ఇన్ ద సెన్స్ మాట్లాడడంలో కాదు, స్క్రీన్ ఏదైనా కెమెరా వస్తే ఇంట్రోవర్ట్ అయిపోతాడు వాడు. స్క్రీన్ ముందు అస్సలు కనబడకూడదు. కానీ వాడు చెప్పాలంటే యాక్టింగ్ చేస్తాడు, డాన్స్ చేస్తాడు. చూడడానికి కూడా బాగున్నాడు రా, బబ్లీగా ఉన్నాడు, మంచి చాలా మంచిగా ముద్దుగా ఉన్నాడు. డాన్స్ చేస్తే మొత్తం గ్రేస్, నాకన్నా మంచి గ్రేస్ మూమెంట్స్ కనబడతాయి వాడు దానిలో. వాడికి కూడా ఇంట్రెస్ట్ డాన్స్? వాడికి ఇంట్రెస్ట్ లేదు, మాకు ఇంట్రెస్ట్. మా ఇంట్రెస్ట్ వల్ల వాడికి ఇంట్రెస్ట్ పెట్టాల్సి వస్తుంది. అయ్యో బాబా, ఇంత బాగా మాట్లాడుతుందండి. వాడిని ఫోర్స్ చేస్తే మంచిగా గ్రేస్ గా చేస్తాడు వాడు. ఇప్పుడు మాకు ఒక కండిషన్ కూడా పెట్టాడు. రీసెంట్ గా రీల్ స్టార్ట్ చేసాం ఇద్దరం. అయితే వాడికి ఒక కుక్క కొనిపెట్టాలంట. మా మమ్మీకి డాడీకి కుక్క ఇష్టం లేదు. మాది అపార్ట్మెంట్లో కుక్కలు కొనివ్వరు, వాళ్ళు ఉంచనివ్వరు. వీడేమో కుక్క అంటున్నాడు, రీల్స్ చేస్తాడు. అంటే కుక్క కొనిపెడితేనే రీల్స్ చేస్తాడంట. వాడి డిమాండ్ అది, కొనిపెట్టాలి ఏకంగా. వాడు చాలా క్లారిటీతో ఉన్నాడు ఈ అప్కమింగ్ జనరేషన్ కిడ్. వాడు ఏంటి బ్లాక్మెయిల్ చేస్తాడు. కుక్క కొనిస్తేనే రీల్స్ చేస్తాను. వాడికి ఏం ఫేమ్ లైక్లీ వీటి మీద ఇంట్రెస్ట్ లేదు. ఫోన్ వాడతాడా? ఓన్లీ గేమ్ జోన్ ఒకటే. అది కూడా తగ్గించేస్తున్నాం ఈ మధ్య. ఎందుకు? 9th 10th కదా, తగ్గించేస్తున్నాం. ఓకే, మార్క్స్ బాగానే వస్తాయనా? వాడు బాగా చదువుకుంటాడు. బాగా చదువుతాడా? ఏంటి ఫ్యూచర్ లో ఏమవ్వాలని తనకి? వాడు బిజినెస్ మ్యాన్ అవుతాడు నాకు తెలిసి. ఎందుకంటే వాడు అన్ని మేనేజ్ చేసుకుంటాడు. ఏదంటే ఇట్లా నీకు ఇంత డబ్బు ఇస్తే నువ్వు మళ్ళీ నాకు ఇంత డబ్బు ఇవ్వాలి. వాడు ఒక బిజినెస్ మాట్లాడుకుంటాడు, వాడు బిజినెస్ మ్యానే అవుతాడు నాకు తెలిసి. కానీ అలాగే ఉండాలిరా, అలానే ఉండాలి, ఈ టైంలో అలాగే ఉండాలి వాళ్ళలాగా. అరే ఏంటి నెక్స్ట్ డిగ్రీ అంటున్నావు, ఏం చదువుదాం అనుకుంటున్నావు నువ్వు? నేను యాక్టింగ్ కోర్స్ తీసేసుకుందాం అనుకుంటున్నాను. దేనికంటే యాక్టింగ్కి ప్లస్ అవుద్ది. యాక్టింగ్ కోర్స్ అయితే వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఫ్యూచర్ లో మంచి యాక్టర్ గా కూడా చూడొచ్చు. డాన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, గలగలా మాట్లాడుతున్నావు, మంచి వాయిస్ ఉంది. డబ్బింగ్ ఆర్టించుకోవడం నీకు అవసరం లేదు. ఏంటమ్మో, అరే వాయిస్ బాగుందిరా. కానీ నా వాయిస్ కి బేస్ యాడ్ చేయాలని నన్ను కొందరు రికమెండ్ చేస్తున్నాను. వాళ్ళు వస్తారు త్వరలో, అప్పుడు చెప్తాను. అది నా వాయిస్ కి బేస్ ఉండాలంట, లైక్ గట్టిగా మాట్లాడాలి. అంటే ఈ జనరేషన్ లో కరెక్టే మాట్లాడాలి, బేస్ లైక్ కొంచెం గట్టిగా బోల్డ్గా మాట్లాడితేనే బాగుంటుంది. కానీ నా వాయిసే అంత మెల్లగా సున్నితంగా మాట్లాడుతున్నాను. అది చాలా కొంతమందికి లక్. ఎందుకంటే చాలా మందికి లక్, మాకు ఆ లక్ లేదు. నేను ప్లెజెంట్గా మాట్లాడదామని అది రాదు. కానీ నువ్వు ఎప్పుడైనా పాటలు పాడడం ట్రై చేసావా? లేదు. వాయిస్ కొంచెం బాగానే ఉంది కదా? బాగుంటుంది, నేను హమ్ చేసుకుంటాను కానీ బయటకు పాడను. ఒక రాగం వదిలి చూద్దాం. వద్దు,
అయ్యయ్యో వద్దు, మన వాళ్ళకి కెమెరాస్ ఆఫ్ చేసేస్తారు, ఇంటర్వ్యూ ఆగిపోతుంది. కాదురా మన రాను రాను బొంబాయికి రాను ఒక లైన్ ట్రై చేయొద్దు. నేను లేను, కెమెరాస్ లేరు, ఎవ్వరు లేరు. కెమెరా లేకపోయినా ఒక మనిషి ఉన్నాడు అక్కడ, ఆ మనిషి ఒప్పుకోరు, బయట వెళ్ళిపోతాడు. ఆ మనిషిని బయట పంపించానా? ట్రై చేద్దాం. వాయిస్ బాగుంది నాన్న, ఒక్కసారి ట్రై చేయి. సరే, నాతో పాటు మీరు కూడా పాడాలి. మనం నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఆడియన్స్ కూడా దయచేసి మమ్మల్ని క్షమించండి. ఏదో కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ గాన సుశీల అయినటువంటి లిఖిత గారు స్టార్ట్ చేస్తారు. గాన ప్రపూర్ణ అనేటువంటి నేను పాడతాను అనమాట. ఫస్ట్ స్టార్ట్ విత్ యూ. అద్దాలా మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరంచు రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాదు. అరే మొత్తం నువ్వే పాడతావు, నెక్స్ట్ నన్ను పాడమంటే ఏం పాడరా? కానీ చాలా ఈ పర్ఫార్మెన్స్ కి చిటికలు వేసుకుంటున్నామండి. బట్ మీరు మాత్రం కమెంట్ రూపంలో మా ఇద్దరిని బ్లెస్ చేయండి, విష్ చేయండి. ఫ్యూచర్ లో సింగర్ కూడా అలా ఒక అడుగులు వేద్దాం అనుకుంటున్నాం. సో దయచేసి వద్దని ఇక్కడి నుంచి చెప్తున్నారు నిపుణులు, కానీ మీరు మమ్మల్ని ప్రోత్సహించండి. ఓకే డన్. సింగర్ సెగ్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు లిఖిత అంటే సాఫ్ట్ అనుకుంటున్నారు. సో లోపల చాలా ఉన్నాయి కాబట్టి బయటికి దిద్దాం. సో మామూలుగానే ఫీమేల్స్ అంటే సాఫ్ట్ కాదు, సమయానికి అనుకూలంగా అన్ని షేడ్స్ బయటకు వస్తాయి. సో ఇప్పుడు కొంచెం బేస్ ట్రై చేద్దాం. సో మీ ఫ్యామిలీలో నిన్ను కొంచెం బేస్ లాగా బయటికి తేవాలనుకున్నారు కాబట్టి ఇప్పుడు బేస్ లా ఏదో ప్రాస బాగుందని వాడనరా, బాగాలేదు అది. నీలో ఉన్న బేస్ లెవెల్స్ బయటికి వచ్చే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా నీకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కాబట్టి ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం చిరంజీవి గారు అనగానే. సో ఒక బేస్ డైలాగ్, చిరంజీవి గారి డైలాగ్. అరే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇది కూడా లవ్ యూ చెప్పినట్టే ఉంది, వాళ్ళ అంటల్లో తప్పలేదు. అరే సాయంత్రం బిర్యానీ ఉంది, ఇంటికి భోజనానికి వచ్చాయి అన్నట్టే చెప్పింది. మరి ఐస్ రా, బేస్ రెడీ, టేక్ టూ. బేస్ రెడీ. అరే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఫస్ట్ దానికి సెకండ్ దానికి కొంచెం పర్లేదురా, పర్లేదు. ఫస్ట్ అయితే కొంచెం సాయంత్రం భోజనాలు రండి అని పిలిచావు, సెకండ్ కొంచెం పర్లేదు ఏంటి అన్నట్టు కొంచెం వచ్చింది. చాలు చాలు చాలు, ఇది చాలు. ఓకే సరే, ఫీమేల్స్ లో ఎవరి ఫిల్మ్స్ బాగా లైక్ చేస్తుంటావు? నేను సాయి పల్లవి. ఏదో ఒక తెలంగాణ స్లాంగ్లో ఫిదా కానీ ఏదో ఒక చిన్న డైలాగ్ చెప్పి చూద్దాం, నీకు బాగా నచ్చేది, క్రేజీగా వాట్ ఎవర్ ఏదైనా ఓకే. ఫిదా మూవీలో డైలాగ్, ఏయ్ అమ్మాయిలు కాదు అమ్మాయి భానుమతి, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. ఓకేరా పర్లేదు, నాట్ బ్యాడ్. మమ్మీని పిలుద్దాం. రానంటుంది, బట్ ఆమె కూడా ఏంటో నీ పాట తీసుకుంది. రాను రాను నేను రానంటుంది. ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను, చూద్దాం. రాను రాను అంటూ సాంగ్ మదర్ కూడా డెడికేట్ చేసేయాలి. వచ్చేయండి, కమ్ రైట్. నాతో పాటు ఫేమస్ స్టార్ లిఖిత, అలాగే లిఖిత వాళ్ళ సిస్టర్ ఉన్నారు, మాట్లాడదాం. సిస్టర్ కాదు మా అమ్మ. హాయ్ హాయ్ అండి. హాయ్ మేడం. కాదు, ఎవరైనా చూపించిన వాళ్ళకి నువ్వు నిజం చెప్పు, ఒట్టేసి ఒకసారి గుండెల మీద మాట నేను చెప్పను, మా అక్కనే అనుకున్నారు కానీ మా అమ్మ. అసలు ఎక్కడైనా పోలికుందా? అమ్మలాగా ఉందా అసలు? కలరా కాదు, ముక్కు మా డాడీదంట. కాదురా, ఇప్పుడు నేను అమ్మని పిలిచేటప్పుడు మా కెమెరామెన్ అన్న ఏమన్నారు? వాళ్ళ అమ్మని పిలుస్తున్నారంటే ఆవిడ వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క కదా అని అన్నారు. ఇక్కడే లైవ్ ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నా. ఓకే అంటే ఏంటి నువ్వు అర్థం చేసుకోవాల్సింది? మా అక్కలా ఉంది కానీ మా అమ్మ అని చెప్తున్నాను అందరికి. రేపు నువ్వు కూడా అలాగే ఉండాలి నేను చెప్తున్నాను నీకు. యాక్చువల్లీ ఆ పాపం తొందరగానే పెళ్లి చేసేసినట్టున్నారు, అందుకని అట్లా ఉంది. మాట్లాడదాం అమ్మతో. ఓకే నమస్తే అండి. నమస్తే గారు, బాగున్నారా? బాగున్నా. ఓకే సో మీకు ఏ ఏజ్ లో పెళ్ళైంది, అంటే ఎంత వయసులో పెళ్ళైంది? ఇంటర్లో ఫస్ట్ ఇయర్ అయిపోయాక 17 years. చైల్డ్ మ్యారేజ్. అందుకే నువ్వు చైల్డ్ మ్యారేజ్ చేశారు. సో మొత్తానికి ప్రసాద్ గారు, శిరీష్ గారు, కానీ ఒక గుడ్ ఫ్యామిలీ. హస్బెండ్ కరెక్ట్ గా వస్తే ఫ్యామిలీ ఎలా ఉంటది ఏంటనేది మీ ఫ్యామిలీని చూస్తే అర్థం. అందులోనూ మీదంతా మెగా ఫ్యామిలీ అంట. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నా. మెగా ఫ్యామిలీ అంటే మీరట. వాళ్ళతో కలిపి మేము వెళ్ళాం, వాళ్ళు మా ఇంట్లో మెంబర్స్ లాగా.
సో మెగా కుటుంబానికి ఫ్యాన్స్ అని చెప్పి అంటూ ఉన్నారు. నేను ప్రసాద్ గారితో మాట్లాడినప్పుడు కూడా మా నాన్నగారు కూడా చిరంజీవి గారికి ఫ్యాన్ అంటున్నారు, మీ నాన్నగారు కూడా చిరంజీవి గారి fan అంటారు. అసలు ఎప్పటి నుంచి మీరు చిరంజీవి గారికి అభిమానులు అయ్యారు ఫస్ట్ అది చెప్పండి. మాకు తెలిసినప్పటి నుంచి మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళందరూ కూడా చిరంజీవి ఫ్యాన్స్ కాబట్టి మేము కూడా చూసిన సినిమానే చూసి చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చూస్తామో కూడా లెక్క ఉండదు అనమాట. పాటలు కానీ సినిమాలు కానీ అన్ని చాలా ఇష్టం. బేసిక్గా మనం ఎవరినైనా ఇష్టపడ్డాం అనుకోండి, ఎందుకు ఇష్టపడతాం అని చెప్తాం. చిరంజీవి గారు అంటే ఎందుకు ఇష్టం అంటే మీరు ఏం చెప్తారు శిరీష్ గారు? ఎందుకు ఇష్టం అంటే అసలు చూస్తేనే ప్రతి విషయం ప్రతిది కూడా ఇష్టం మేడం. ఇంకా చిరంజీవి గారు ఎంత ఇష్టం, ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా చాలా ఇష్టం అన్నమాట. తను చేసేవి మంచి పనులన్నీ కూడా అలా ఇష్టం అంతే. రెగ్యులర్గా మీరు ఏదో స్టేటస్లు పెడతా ఉంటారంట, ప్రతిరోజు ఉంటుంది నా ఇన్స్టా స్టోరీలో. ప్రతిరోజు చిరంజీవి గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ అంటే కంపల్సరీ ఉంటుంది. రోజుకొకటి చూసేవి కూడా నేను నార్మల్గా అవే చూస్తూ ఉంటాను అనమాట. ఓకే, అయితే జనసేన అభిమానులు మెగా అభిమానులు మీ ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వాలి. ఆల్రెడీ ఫాలో అవుతుంటారు. చాలా ఇంట్రెస్టింగ్గా పెడతారంట. ఓకే, అంటే ఏంటి ఆయన చేసే సేవా కార్యక్రమాలు అంటారా, పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాలు అంటారా? అన్ని మేడం అన్ని. తను చేసే సినిమాలు కానీ తన స్టైల్ కానీ అందరినీ ఓన్ చేసుకున్నట్టు మన వాళ్ళే అనుకున్నట్టు చూపిస్తారు కదా. చూపించే ప్రేమకి అసలు ఏం చెప్పినా తక్కువే. అవునా? అవును. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం అని పిలుస్తున్నాం మేము అందరం, ఎట్లా అనిపిస్తుంది? అదే మేము కూడా చెప్పుకుంటాం సీఎం గారి తాలూకా. చాలా కదా, ఒకప్పుడు ఆయన సినిమా ఫంక్షన్ లోనే మాట్లాడేవాళ్ళు కాదు, చాలా షై ఇంట్రోవర్ట్ పర్సన్. ఇప్పుడు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా అసలు ఫీమేల్ ఫ్యాన్స్ లవ్ యూ చెప్తున్నారు. సార్ నేను కూడా చెప్తాను మేడం, రీల్స్ చూస్తా ఉంటే అవే చెప్తాను, లవ్ యూ సార్. ఎలా ఉందండి ఆయన మాట తీరు, ఎలా ఉంది అంటే సినిమా స్టార్ గా మనం ఆయన చూసాము, బట్ యాజ్ ఎ పొలిటీషియన్ గా పవన్ కళ్యాణ్ గారిని ఆ స్టేజ్ లో చూస్తున్నప్పుడు మీకు ఎట్లా, ఒక అభిమానిగా మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఇంకా చాలా చేయాలి, ఇంకా ఎక్కువ ఇయర్స్ ఎలా అని అందరినీ అంతే ప్రేమతో చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఎవరి దిష్టి తగలకూడదు, ఎవరి దిష్టి తగలకూడదు, అంతే. చిరంజీవి గారు అన్నా కూడా మీకు అదే ప్రేమ అంట. మొన్న నేను అడిగినప్పుడు కూడా ఆయన అసలు ఆ పేరు వస్తేనే మీరు ఏడ్ చేస్తున్నారు యాక్చువల్లీ. అవును మేడం, మీట్ చేసి సార్ని ఒకసారి అదే చెప్పాను కదా మీకు మొన్న, చూసాం ఇలా దగ్గర నుంచి. వాళ్ళందరూ అంటారు ఏంటి ఇంత మరీ ఇంత అంటే, మీకేం తెలుస్తుంది మా ప్లేస్ లో ఉంటే మీకు తెలుస్తుంది అని చెప్పి అనేవాళ్ళు. ఎప్పుడు చూసారు మెగాస్టార్ గారిని? అదేంటన్నా ఇన్ఫ్లుయెన్సర్స్, జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీటప్ విజయ్ దేవరకొండనా మీటప్ ఒక్కసారి అయింది కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరితో అయింది. అప్పుడు చూసాం మేడం దగ్గర నుంచి ఎలా వెళ్తున్నారు సార్. చాలా బాగా అనిపించింది. అసలు చూస్తామని ఎప్పుడు అనుకోలేదు, అంత దగ్గర నుండి చూసేసరికి ఇంకా ఆగలేదు, ఖర్చేసాను నేనైతే. చూసినప్పుడు ఇది రియాక్షన్, చూసిన తర్వాత చెప్పాలా? కార్ లో వెళ్తున్నాం, అయిపోయింది ఈవెంట్ అంతా అయిపోయింది, తినేసాం, స్టార్ట్ అయ్యాం ఇంటికి. అది 1 hour జర్నీ ఇక్కడ నుంచి అక్కడికి మా ఇంటికి. ఆల్మోస్ట్ మేము వెళ్ళే టైంలో ఎన్నిసార్లు చెప్పుంటుంది అనుకుంటున్నారు మీరు? గెస్ట్ చేయండి. జస్ట్ ఇలా చిరంజీవి గారి గురించా? కారులో వెళ్తున్నా ఇలా చూసాను మీకే చెప్తుందా? ఎన్నిసార్లు చెప్పింది అనుకుంటున్నారు? 10 సార్లు. ఇప్పుడు నేను చిరంజీవి గారిని చూసాను, కాసేపు చూసాను ఫోన్, నేను చిరంజీవి గారిని చూసాను, ఇలానే చెప్తాను. ఎన్నిసార్లు చెప్పిందో, వెళ్ళే గ్యాప్ లో ఇలా ఎన్నిసార్లు చెప్పిందో, అంత పిచ్చి. నాకు ఆ రోజు అర్థమైంది, ఒకవేళ బై ఛాన్స్ నేను ఏదైనా ఛాన్స్ వస్తే, ఒకవేళ కలిస్తే, దగ్గరకు తీసుకెళ్తే, ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే ఏంటి పరిస్థితి అని చూస్తేనే అసలు ఇప్పటికే కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. చూసారు కానీ ఇలా హ్యాపీ టీయర్స్ ఏంటండి? అంత అంటే అంత ఇష్టమా చిరంజీవి గారు? బాగుంది. ఎందుకండి అసలు అంత ఇష్టం? అసలు ఒకవేళ కలిసారనుకోండి, చిరంజీవి గారిని కలిసే ఛాన్స్ వచ్చింది, మరి ఇక్కడ ఎంత ఎడ్ చేస్తున్నారా అసలు ఏంటండి? ఆయనే ఫీల్ అవుతారేమో అసలు యాక్చువల్లీ, ఎందుకంటే ఇలాంటి అభిమానం కూడా చాలా తక్కువ మందికి వస్తుంది. అవును.
ఏం చెప్తారు ఆ మూమెంట్ లో? నేను అందుకే వద్దన్నాను కూర్చొని. మమ్మీ అందుకే వద్దు ఇంటర్వ్యూ అని చెప్పింది, మీరు ఇది అడుగుతారని చెప్పి. అయ్యో, ఏడ్చేంత అభిమానం ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఆ దేవుడు రూట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఇంకా ఏడవద్దు దయచేసి. మా సుమన్ టీవీలో ఈ వీడియో చూసిన తర్వాత చిరంజీవి గారు మీకు ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళైనా ఫ్యాన్సేనండి. మీరు ఇన్స్పిరేషన్ లేకుండా ఎవరు ఒక అడుగు కూడా ముందుకి వేయలేరు. సో చూడండి, ఫీమేల్ ఫ్యాన్స్ అంటే ఆవిడ మాట్లాడుతుంటేనే నేను అడిగాను, ఇంటర్వ్యూ కూర్చున్నాను, వద్దు నేను కెమెరా ముందుంటే ఏడ్ చేస్తాను, మీరు చిరంజీవి గారి గురించి అడుగుతారు నేను ఏడ్ చేస్తానంది. సో అలాగే ఏడ్ చేసింది. ఈ కేవలం వీడియో మీ దాకా రీచ్ అవ్వాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే చాలు అని ఒక కుటుంబం మొత్తం ఉందండి, మీతో ఒక్క ఫోటో చాలు అని చెప్పి వెయిట్ చేస్తున్నారు లిఖిత ఫ్యామిలీ. సో వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ అంతా కూడా చాలా జనరేషన్స్ నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. సో ఎప్పుడు కుదిరినా ఒక్క చిన్న ఛాన్స్ వస్తే మా సుమన్ టీవీ నుంచి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ మేము అందరం మెగా అభిమానులు కాబట్టి. సో నాకు కలిసి ఫోటో దిగే ఛాన్స్ వచ్చేసింది కాబట్టి నాకు ఆ ఫీల్ నెక్స్ట్ అప్పటిదాకా నాకు కూడా అదే ఫీలింగ్ ఉండేది. సో అది కలిసేసిన తర్వాత ఏంటంటే మనం కలిసాం కదా, రెగ్యులర్ రోజు ఆయన బర్త్డేకి ఆ ఫోటో పెట్టుకోవడం చూసుకోవడం, ఆ మెమరీ వేరేలా ఉంటుంది. మొన్న కూడా మీ హస్బెండ్ కలిసినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఫోటో ఫ్రేమ్ చేయించుకుని ఇంట్లో పెట్టుకుంటా ఉన్నారు. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. తప్పకుండా మా సుమన్ టీవీ నుంచి మీకు కలిసే అవకాశం రావాలని నేను మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక దీని గురించి అడగను, ఎందుకంటే మిమ్మల్ని ఏడిపించదలుచుకోలేదు ఇంకా, అందుకే ఇంకెక్కువ అడగను. ఓకే సరే. సో శిరీష్ గారు, ఫైనల్గా మీ అమ్మ ఈ రోజున ఎంత స్టార్డమ్ తెచ్చుకుంది. ఒకప్పుడు ఏంటంటే మా అమ్మ నాన్న, మా అన్నయ్యలు, మా వదిళ్ళు, మా బాబాయిలు అని చెప్పుకుంటాం. ఇప్పుడు మా అమ్మాయి మా అమ్మాయి. సో లిఖిత వాళ్ళ పేరెంట్స్ అని చెప్పుకుంటున్నారు. చాలా తక్కువ మందికి ఇలాంటి అదృష్టం దక్కుతుంది. దట్టు మీరు ఇండస్ట్రీ పర్సన్స్ కాదు, మీకు ఎవ్వరూ తెలియదు. పాపం ఆ పిల్ల చాలా చిన్న ఏజ్, ఓన్ కష్టం అదృష్టం, లక్ ఉండాలి, టాలెంట్ ఉండాలి, రెండు ఇటుతో ఈరోజు ఇక్కడ ఉండింది. ఒక మదర్గా మీ అమ్మాయి గురించి ఏం చెప్తారు? ప్రౌడ్ మూమెంట్ మేడం. అలా అందరూ గుర్తుపడుతుంటే మీ అమ్మాయి కదా, మా పాప తను అని చెప్పేదాని నుంచి వాళ్ళ పేరెంట్స్ మేమని చెప్పుకునేలాగా అయిపోయింది. ఇప్పుడు గుర్తుపడుతుంటారు బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా. హ్యాపీ. మీరందరూ చాలా, మీ ఫ్యామిలీ అందరూ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయ్యేలా ఉన్నారు. యాక్చువల్లీ ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి పంపిస్తే అలా చేస్తారు, ఇలా ఉంటుంది, వద్దు అని వెనకాల నుంచి చెప్పే వాళ్ళు ఉంటారు, భయపెట్టే వాళ్ళు ఉంటారు. సో మీరు చూస్తే ఒక మాట మాట్లాడేటప్పుడే లోపల నుంచి ప్రేమ వస్తుంది, కళ్ళంటే నీళ్ళు వస్తుంది, అంటే చాలా ప్యూర్ హార్ట్స్తో ఉన్నారు. యాక్చువల్లీ ఎవరైనా ఒక చిన్న మాట అంటే అది మనసుకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫేస్ చేసి ఉంటారు మీరు, ఏమైనా చెప్తారా వాటి గురించి? వాటి గురించి నేను ఎక్కువ బయట ఏం అనుకోవట్లేదు మేడం. అన్నారు ఇట్లా ఆడపిల్ల కదా, ఎందుకు మీకు తెలీదు కదా అట్లా. కానీ తను ఏంటంటే యాక్టింగ్లో కానీ డ్యాన్స్ చేసినప్పుడు కానీ తను ఓన్ చేసుకుని తను అనుకుని ఇంకా బెస్ట్ ఇవ్వాలి అన్నట్టు చేసేస్తుంది. ఇంకా అది నాకు ఇష్టం అనమాట. ఎన్నిసార్లు చూడాలనిపించేలాగా ఉంటుంది. అందుకని ఇంకా ఎవరేమన్నా కూడా మనం పేరెంట్స్, మన పిల్లలకి మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు అన్నట్టు ఆ వేలో వెళ్ళిపోతున్నాం ఇంకా. ఓకే, ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో ప్లే చేసిన తర్వాత మీ రియాక్షన్ అడుగుతాను. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను అంతే, ఓకేనా? ఓకే, రెడీయా? ఓకే. అసలు ఆ పిల్ల క్లోజ్, ఆ డాన్స్ మూమెంట్, ఇక్కడ విజువల్ ఒకసారి చూడండి. అంటే చిన్న పిల్లల ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, అవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తేనే. దాంట్లో ఆ పాటలో మొత్తం డాన్సే కదండి, యాక్టింగ్ చూపించారు. మీ అమ్మాయిని అసలు అలా చూస్తున్నప్పుడు మేమే తెలియని వాళ్ళం ఆ పిల్లని ఫస్ట్ టైం చూసినట్టు అసలు పిల్ల ఎవరు అని అందరం అనుకున్నాం. మాకే చాలా హ్యాపీగా ఉంది. సో మీకు ఎట్లా అనిపిస్తుందండి యాజ్ ఎ మదర్? చాలా హ్యాపీ మేడం, ఎందుకంటే రెడీ చేసింది హెయిర్ స్టైల్ అంతా నేనే చేశాను అనమాట. దాంట్లో మేకప్ వేరే వాళ్ళు చేశారు, హెయిర్ వాళ్ళు చేయలేదు. దానికి మొత్తం నేనే హెయిర్ మొత్తం డ్రెస్సింగ్ రెడీ చేసిందంతా నేనే. దానిలో ప్రతి షూట్ లో కూడా నేను ఉంటాను తనతో పాటు. టేక్ అనగానే ఇంకా ఎక్కడ ఏముంటాయి దానికి తెలియదు, డాన్స్ చేసేస్తానే ఉంటది కదా. మేమేంటంటే ఇంకా నేను ఇది సర్దుకుంటే అది సర్దుకుంటది, నేను ఇది చెప్తే ఉంటే అది చెప్పుకుంటుంది. వాళ్ళు అంటారు, రాము వాళ్ళు అయితే ఇంకా గట్టి గట్టిగా అరిచి మాట్లాడుకుంటుంటారు, మీరేంటి ఇట్లా అంటే ఆమెకు అర్థమైపోతుందా, మాకు ఉంటుంది చెప్తా ఉంటాను. సో మొత్తానికి మీ అమ్మాయి జర్నీ అనేది నిజంగా చాలామంది
ఆడపిల్లలకి ఇన్స్పిరేషన్, తెలుగు వాళ్ళకి. ఇప్పటికీ ఆమె కట్టు బొట్టు నీట్గా ఉంది, ఫేమ్ వచ్చినా కూడా ఎక్కడా కూడా ఇంకొంచెం ఫాలోవర్స్ రావాలి, లైక్స్ రావాలి, ఆఫర్స్ రావాలన్నట్టు ఆమె రూపాన్ని మార్చుకోలేదండి. సో మీరు అదే పద్ధతి విలువలతో మీ అమ్మాయిని ఇంకా ఇప్పటికీ స్టిల్, నేను మేకప్ రూమ్లో వచ్చినప్పుడు టచ్అప్ చేసుకోవాలంటే వచ్చి కుంకుమ ఎక్కడుందని అడిగింది. ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న ఈ పిల్ల ఇలాగే ఉందంటే చాలా గ్రేట్ థింగ్ అండి. ఇది మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. మారకుండా విలువలతో అమ్మాయి లైఫ్ని, నాకు కుంకుమ అడిగినప్పుడే అర్థమైంది. టచ్అప్ చేసుకోరా అంటే కుంకుమ ఎక్కడుందని అడిగింది ఇక్కడ. సో స్వీట్ ఆఫ్ యూ. సో మీ అమ్మాయికి ఏమైనా ఒక చిన్నగా ఏమైనా చెప్పండి, మీ విషెస్, బ్లెస్సింగ్స్ ఫైనల్గా. సో లిఖిత గురించి, మీరు లిఖిత నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నారు, ఎలా ఏ సిచ్యువేషన్లో చూడాలనుకుంటున్నారు యాజ్ ఏ మదర్? ఇంకా ఇప్పటికైతే బాగుంది, ఈ వైబ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మంచి ఫ్యూచర్లో ఇంకా బెస్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా అమ్మ ఊత పదం ఏంటంటే వైబు. వైబ్. 3 సార్లు అంది. వైబ్ ఎంజాయ్ చేస్తున్నామని డాన్స్లో వాడింది, ఇప్పుడు కూడా వైబ్ అని వాడింది. చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే ఈ మధ్య ట్రెండింగ్ ఉంది కదా వైబ్. సూపర్. యాక్చువల్లీ మీ వైబ్ చాలా బాగుంది శిరీష్ గారు. సో స్వీట్ ఆఫ్ యూ. నైస్ మీటింగ్ యూ వన్స్ అగైన్. సో ఈ ఇంటర్వ్యూ మా వల్ల ఎంత కుదిరితే అంత మీకు హెల్ప్ఫుల్ అవ్వాలి. సో మీ కుటుంబం చాలా మందికి ఇన్స్పిరేషన్, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ మీ అమ్మాయి మీద ఉండాలి. సో తప్పకుండా సెటిల్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బ్లడ్ బ్యాంక్లో కూడా ఇంట్రడ్యూస్ చేసాం అనమాట, ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. లిఖిత అన్నయ్య అని ఇంట్రడ్యూస్ చేసాము, బావా బాగున్నావా అని కూడా కమెంట్లు పెట్టారు యాక్చువల్లీ. సో మాట్లాడదాం, మాకు మాత్రం అన్నయ్య గారు అనమాట. మాట్లాడదాం యాక్చువల్లీ. హాయ్. హాయ్. హాయ్ సాయి పవన్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాం. మరీల తర్వాత ఎలా ఉన్నారు? ఏదో అలా ఉన్నాం మీ దయ వల్ల. కాదు యాక్చువల్లీ లిఖిత బ్రదర్ ఇంట్రడ్యూస్ చేసా, కింద కమెంట్లు చదివారా? చూసాను. ఏంటి బావా అని బాగా వచ్చింది. అదే ఇన్ని రోజులు బ్రదర్ బ్రదర్ అని అందరూ అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాళ్ళు, ఫస్ట్ టైం బావా బావా అని పిలుస్తున్నారు ఎక్కువ. ఏదో కొత్తగా ఉంది. కొత్తగా ఏంటి రెస్పాన్సిబిలిటీ పెరిగింది మీకు? నిజంగానే చాలా పెరిగింది. చాలా పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి అంతమంది కమెంట్ అంత బాగా పెట్టాలంటే ఎలా అండి, అసలు పర్సన్స్ తెలీదు. కానీ బావా జాగ్రత్త తను అని కూడా పెట్టారు కొన్ని కమెంట్స్. చూసాను, అన్ని చూసాను, కామెంట్స్ అన్ని చూస్తున్నా. ఎలా అనిపించింది? లైక్ డిఫరెంట్గా ఉంది వైబ్ అనేది. ఈ వైబ్ అనేది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఆవిడ ఇచ్చిందేమో అనుకున్నా నేను, వచ్చింది. ఓకే సూపర్. సో లైక్ ఎంజాయ్ చేస్తున్నాం అందరం. లైక్ తన వల్ల, లైక్ తనకు వచ్చిన ఫేమ్ వల్ల అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. లైక్ పాజిటివ్ కామెంట్స్కి అన్నిటికి కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఉండే విధానం, డ్రెస్సింగ్ స్టైల్, ఎక్కడా కూడా లైన్ దాటకుండా ఇప్పటి వరకు ఇంతమంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో చాలా మట్టుకు లేరు కదండి. అలా మీరు చెప్పండి. ఫస్ట్ పేజ్ కూడా మీరే చూస్తుంటారు. అవును, లైక్ ఓవరాల్గా మనం చూస్తున్నప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ని చూసాము. లైక్ సెలబ్రిటీస్ని అంటే సెలబ్రిటీస్ అని కాదు, లైక్ అప్కమింగ్ వాళ్ళని చూస్తున్నాం. సో ఏదో మనం ఎక్స్పోజింగ్గా చేస్తేనే మనకు ఛాన్సెస్ వస్తాయి, లేదనుకుంటే ఇచ్చేస్తే వస్తాయని. కానీ లైక్ తిను 1% కూడా ఉన్న లైన్ క్రాస్ అవ్వకుండా ఉన్నంత వరకు తను చేస్తుంది. లైక్ తన దగ్గర మెయిన్గా నచ్చేది అది ఒకటే నాకు ఎక్కువ మెయిన్గా. లైక్ తనకి సపోర్ట్ మెయిన్గా చేయడానికి ఏంటంటే ఒక ఎంతవరకు ఉండాలి, సో మనం ఈ లిమిట్స్లో ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక తిరిగా ఉంటుంది తను. సో అందుకు బాగా సపోర్ట్ చేస్తాం అందరం కూడా తనకి. లైక్ తనకు వచ్చే పాజిటివ్ ఫ్యాన్స్ ఉండడానికి కారణం కూడా అదే. అవునండి. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ ఆ విధంగా. అవును, చాలా మంది నెగిటివ్గానే కమెంట్లు పెడతారు ఏ పోస్ట్ పెట్టినా కూడా. బట్ ఈ పిల్లకి మొత్తం పాజిటివ్ కమెంట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ పాజిటివ్ కమెంట్స్. అసలు కమెంట్ చేసేలా లేదు కదా ఫస్ట్ కమెంట్ పెట్టడానికి. యాక్చువల్లీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఒక 8 lakhs దాకా ఉన్నారు, 1 million దగ్గరగా ఉన్నారు. ఈ బజ్ ఎప్పుడు వచ్చింది? రాను రాను ముందు వచ్చిందా, తర్వాత వచ్చిందా? సో తనకు కంటిన్యూగా ఉంది, బట్ రాను రానుకు వచ్చాక ప్లస్ వచ్చింది. బట్ 1 million ఈజీగా రీచ్ అయ్యేది. బట్ ఏమైందంటే కొన్ని ఫ్యాన్ పేజెస్ వల్ల ఏమైపోయిందంటే చాలా మంది అటు డైవర్ట్ అవుతున్నారు. సో దానివల్ల ఏమైపోయిందంటే తిని 1 million రీచ్ అవ్వడం కొంచెం ఇది అవుతుంది. ఈ మధ్య కాలంలో కొంచెం దాని మీద ఫోకస్ పెట్టాం కాబట్టి ఈ మధ్య ఫాస్ట్గా అవుతున్నారు లైక్ రీచ్ అవ్వడానికి. సో అది అందరం సెలబ్రేట్ చేయడం కోసం వెయిటింగ్, ఆ 1 million ఎప్పుడు అవుతుందా అని. చాలా మంది తినని ట్యాగ్ చేయాలనుకుంటే అఫీషియల్ చాలా ఫొటోస్, చాలా ఒకటే ఫోటో ఉన్నది ఇంకోటి ఉంది. లిఖిత అఫీషియల్ KDS అని తనది ఉంది, కొంచెం వైడ్ పిక్చర్ ఉంటుంది, క్లోజ్ పిక్చర్ కూడా లిఖిత అఫీషియల్ సంథింగ్ ఇంకోటి ఉంది. అంటే తను ట్యాగ్ చేయాలన్నా కూడా తనకి ఏమైనా చెప్పాలండి. ఇప్పుడు ఆఫర్స్ అనుకోండి, డైరెక్ట్గా మాట్లాడాలి. ఏదైనా చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ట్యాగ్ చేయాలన్నా కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువగా ట్యాగ్ అయిపోతున్నాయి. సో మీరు ఏమన్నా అలా ఏమన్నా తనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళకి ఏమన్నా చెప్తారా? మీ పేజ్ ఒకసారి క్లియర్గా చెప్పండి, ఎన్ని ఫ్యాన్ బేస్ పేజెస్ ఉన్నాయి తనకి? అది తనే లైక్ ఫ్యాన్ పేజెస్ అయితే ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి, 40-50+ ఉన్నాయి ఫ్యాన్ పేజెస్. ఆల్రెడీ కొన్ని రిపోర్ట్ కొట్టించాం, లైక్ కొన్ని ఛానల్స్ ఆల్రెడీ పోయాయి. సో రీసెంట్గా తను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా సేమ్ రిప్లికేట్ ఒక అతను చేశాడు.
సో రిప్లికేట్ చేశాడు, లైక్ తన పైన రిపోర్ట్స్ కొట్టడం జరిగింది, లైక్ చాలా జరిగేవి. సో అఫీషియల్ అకౌంట్ కోసం అయితే తనే మీకు లైక్ అఫీషియల్గా చెప్తుంది లైక్ యూజర్ నేమ్ ఏంటి ఉంటుంది ఐడి అనేది. సో దాన్ని మాత్రమే ఫాలో అవ్వండి. తను అఫీషియల్గా ఇంకోటి ఏంటంటే మేము రీసెంట్గా సమ్ డిఫరెంట్ అకౌంట్స్ నుంచి ఫ్యాన్ పేజెస్కి మెసేజ్ చేసాం. సో లైక్ ఇలా ప్రమోషన్ ఉంది చేస్తారని. ఛార్జెస్ ఎలా అని జస్ట్ క్యాజువల్గా అడిగితే 15,000 ఛార్జ్ చేస్తున్నామండి అని చెప్తున్నారు. లైక్ ఫ్యాన్ పేజెస్ కూడా లైక్ తినే నేమ్ యూజ్ చేసుకొని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి క్లారిటీ ఇవ్వాలి మరి ఇప్పుడు. సో అది దాని గురించి కొంచెం బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తున్నాం. లైక్ ప్రతి దగ్గర మేము చెప్పడం కూడా జరిగింది ఈ మధ్యకాలంలో. సో అది తనే మాట్లాడి తను క్లియర్గా తను చెప్తే బాగుంటుంది. అది నేను చెప్పేదానికన్నా తను చెప్తేనే బాగుంటుంది ఆ విషయంలో. లేకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫేమ్ రాగానే ఫ్యాన్ బేసెస్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్ బేసెస్లో ఏంటంటే నువ్వు ఆల్మోస్ట్ ఒక పోస్ట్ చేస్తావు, దాన్ని డౌన్లోడ్ చేసి వాళ్ళు రీపోస్ట్ చేస్తున్నారు. బట్ ఎవరైనా నిన్ను అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలనుకో, ఒక స్టోరీ పెట్టాలి అనుకున్నారనుకోండి, సో మీ ఫ్యాన్ బేస్ని పర్సనల్ పేజ్ అనుకుని వాళ్ళు చాట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు బ్రదర్ చెప్పినట్లు 15,000 మీరు చేయట్లా, కానీ మీరే చేశారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ టెక్స్టింగ్ ఉంటుంది, కాలింగ్ అనేది ఉండదు, రైట్? సో వాళ్ళకి ఏమన్నా చెప్తావా? అంటే ఇప్పటి వరకు మీరు ఎన్నో ఫ్యాన్ పేజెస్ చూసుంటారు, కానీ ఫ్యాన్ పేజెస్కి నేను చెప్పాల్సింది ఏంటంటే మీ అకౌంట్కి ఫ్యాన్ పేజ్ అని మెన్షన్ చేసుకుంటే నాకు కొంచెం ప్లస్ అవుతుంది. అండ్ మీరు అలా చేయడం వల్ల ఫేక్ అని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఒరిజినల్ అకౌంట్ అనుకొని మీకు మెసేజ్ చేస్తున్నారు. కొంచెం వాళ్ళని చీట్ చేసినట్టు అవుతుంది. అండ్ లైక్ వాళ్ళకి ప్రమోట్ చేయడానికి ఒక ఏమంటారు ఒక పేజ్ని ఎతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళని చీట్ చేస్తే మీకు వచ్చేదేం లేదు. సో కొంచెం చూసి అలాంటివి ఏం చేయకుండా ఉంటే బాగుంటుంది. అండ్ నా ఒరిజినల్ అకౌంట్ లిఖిత అఫీషియల్ కేడియస్. ఇప్పుడు ఫాలోవర్స్ చెప్పాను కదా 836K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఒరిజినల్ అకౌంట్ చూసి మీరు మెసేజ్ చేయండి ఏదైనా ఉన్నా. సో చూసుకుంటే బాగుంటుంది. అండ్ యూట్యూబ్లో కూడా 16K ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్లో కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను. యూట్యూబ్లో చాలా ఫేక్ అకౌంట్స్ స్టార్ట్ అయ్యాయి. నేను స్టార్ట్ చేశానని చెప్పాను కూడా, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నేను ఇన్స్టాగ్రామ్ లైవ్లో కూడా చెప్పాను, మీరు కొంచెం యూట్యూబ్ ఎన్ని ఫేక్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ తీసేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూ ద్వారా. సో ఫేక్ అకౌంట్స్ అన్నీ మీరు డై హ్యాడ్స్ అంటే మీరు ఫ్యాన్స్గా ఉండండి, తప్పులేదు. మీరు మెన్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్యాన్ పేజ్ అని చెప్పి. అండ్ మిగతా ఫేక్ అకౌంట్స్ అన్నీ మీరు రిమూవ్ చేస్తే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాను. సూపర్ సూపర్. సాయి గారు, మీరు కూడా మెగా ఫ్యామిలీ అభిమాని. సో మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని చెప్పారు మొన్న. ఇప్పుడు ఆయన బర్త్డే వచ్చేస్తుంది, ఏంటి ఎలా జరుగుతాయి పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కానీ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి? బిఫోర్ ఎలక్షన్స్ వరకు ఆయన డిప్యూటీ సీఎం అవ్వనంత వరకు ఒక పండగలా చేస్తారు. ఇప్పుడు అసలు అదే ఒక పండగ అయిపోయింది. ఇప్పుడు మన సంక్రాంతి వస్తే ఎలావో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అయినా లైక్ చిరంజీవి గారి బర్త్డేస్ వచ్చినా అదొక ఫెస్టివల్ అని. లైక్ క్యాలెండర్లో మనకి సంక్రాంతి దసరా అలా ఎలా ఉంటాయో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అని లైక్ చిరంజీవి గారి బర్త్డే అని ప్రతి దాంట్లో క్యాలెండర్లో ఉండిపోయింది. అదొక ఫెస్టివల్ అందరికి ఇప్పుడు పండగ. సో ఇంకా గట్టిగా సెలబ్రేట్ చేయాలని అందరం చూస్తున్నాం. ఇంకా ఓకే. సో బేసిక్గా మెగాస్టార్ గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, ఒక అభిమానిగా చెప్పాలంటే ఎలా చెప్తారు? మీ వర్డ్స్ ఏంటి అసలు? అంటే వాళ్ళ గురించి చెప్పాలంటే వర్డ్స్ సరిపోవండి. చాలా చిన్న వర్డ్ అనేది లైక్ మనం ఎంత చెప్పినా చాప్టర్ మీ ఎపిసోడ్స్ సరిపోండి. లైక్ 1 year ఎపిసోడ్ అయినా సరిపోదు మనకి, అంత చెప్పవచ్చు లైక్ వాళ్ళ గురించి చెప్పాలంటే. సో రియల్గా మా లైఫ్ మా ఫ్యామిలీ జరిగిన ఇన్సిడెంట్స్ అలా జరిగాయి. ఇంకా లైక్ దానివల్ల మాకు చాలా ఏంటంటే మొన్న చెప్పారు మీరు రియల్ ఇన్సిడెంట్ అని, ఒకసారి చెప్పండి అసలు. ప్రజారాజ్యం పార్టీ సో అధికంగా అసలు స్టార్టింగ్ ఎలా అయిపోయిందంటే లైక్ మా ఫాదర్ లైక్ చాలా ఎంత పెద్ద ఫ్యాన్ అంటే, సో మన విలేజెస్లో లైక్ 7 o'clock 8 o'clockకి అందరూ నిద్రపోతారు. సో అప్పుడు చిరంజీవి గారి సినిమా ఒకటి రిలీజ్ అవుతుండే చాలా ఇయర్స్ బ్యాక్. లైక్ నేను అప్పటికి ఇంకా పుట్టలే. అయితే మా ఫాదర్ ఎంత అంటే అంత పిచ్చి, మూవీ రిలీజ్ అవుతుంది లైక్ షో పడుతుంది, వేరే ఊరు వెళ్ళాలి. సో నైట్ 9 o'clock బస్సు వస్తుంది. సో ఇంట్లో వాళ్ళందరూ పడుకోండి లేట్ అవుతుందని చెప్పి అందరినీ అంటే డాడీ బయట పడుకునే వాళ్ళు, తాతయ్య వాళ్ళందరూ లోపల పడుకున్నారు. తొందరగా పడుకోండి మనం లేట్ అవుతుందని చెప్పి పడుకోబెట్టించేసి బయట మంచం పైన మన కోకోనట్ మట్టలు ఉంటాయి కదా దానిపైన దుప్పటి కప్పేసి మూవీకి వెళ్ళిపోయారు. బస్కి వెళ్ళిపోయి మూవీ చూసుకొని వచ్చినప్పటికేమో చూసి నువ్వు ఇంకా మారవు, నువ్వు ఇంత పిచ్చి నీకు చిరంజీవి గారు అంటే అని చెప్పి మా తాతయ్య కూడా వదిలేశారు. అక్కడ తర్వాత ఇంకా 1 by 1 ఇంకా చిరంజీవి గారి కోసం చెప్పాలంటే లైక్ ప్రజారాజ్యం టైంలో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ జరిగాయి మా లైఫ్లో. సో మా ఫాదర్కి ఈరోజుకి మేము మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాం, మా ఫాదర్ మాతో హ్యాపీగా ఉన్నారు అంటే అది చిరంజీవి గారి వల్లే. ఆ రోజు లైక్ చిరంజీవి గారు క్యారీ వల్ల అందరితో పాటు క్యారీ అవుతున్నారు. లైక్ అందరూ లోపల కూర్చున్నారు.
కూర్చొని డాడీ ఒక్కరు ఇంకా పైనుంచి కింద దిగుతున్న టైంలో పైన కరెంట్ వైర్ ఉండే. సో అది టచ్ అయిపోతుంది, తమ్ముడు రా తమ్ముడు అని చెప్పి చేపట్టి లాగేశారు. సో ఆ రోజు మాకు ఈ రోజుకి గుర్తుంది. ఆ రోజు చిరంజీవి గారితో ఆల్మోస్ట్ 6 to 8 hours పక్కన కూర్చొని చిరంజీవి గారు పక్కన కూర్చొని ట్రావెల్ చేశారు డాడీ. సో ఇంకోటి ఏంటంటే ఇన్సిడెంట్స్, అది చిరంజీవి గారికి ఎంత పిచ్చి అంటే చిరంజీవి గారు అంటే కొబ్బరి బొండంలో వాటర్ తీసుకొచ్చి బాటిల్లో వేశారు. అది చిరంజీవి గారు తాగేసి పడేశారు. అయితే చిరంజీవి గారితో బస్సులో ఉన్నాను చెప్పి చూసుకోకుండా మళ్ళీ బస్సు వెళ్ళిపోయిన తర్వాత బాటిల్ ఎక్కడ పడేశారో దాన్ని వెతికి 8 to 10 years వరకు దాచిపెట్టుకున్నారు ఆల్మోస్ట్. లైక్ అంత పిచ్చి డాడీకి. లైక్ తర్వాత ఏమైందంటే అది ఇంట్లో చేంజింగ్ దీనివల్ల ఎక్కడో అది మిస్ అయింది అది. సో మాకు అది చాలా అంత పిచ్చి అసలు. ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే నాకు హెల్త్ బాగాలేదు ఆ రోజు. హెల్త్ బాగాలేకపోతే నేను అక్కడి నుంచి నన్ను వైజాగ్ తీసుకెళ్తాను, హాస్పిటల్ తీసుకెళ్తాను, నేను వైజాగ్ చూపిస్తానని చెప్పి నన్ను తీసుకెళ్ళాను. నన్ను అబద్ధం చెప్పి తీసుకెళ్ళాక ఆ రోజు చిరంజీవి గారు మీటింగ్ ఉంది వైజాగ్లో. బట్ నాకు ఇంట్లో అందరికీ ఏం చెప్పారంటే బాగాలేదు కదా, హాస్పిటల్ తీసుకెళ్తాను, వైజాగ్ మొత్తం తిప్పి తీసుకొస్తాను అక్కడికి వెళ్ళాక హాస్పిటల్కి తీసుకెళ్లకుండా చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్లారు ఈ మీటింగ్కి. నన్నేమో ఒక సౌండ్ సెటప్ దగ్గర కూర్చోబెట్టేసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయారు డాడీ. స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఫస్ట్ టైం చిరంజీవి గారిని నేను ఆ రోజు చూడడం, ఆ రోజు అంటే ఫేస్ టు ఫేస్. ఆ రోజు అయిపోయాక హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ జరిగాయి. సో నాకు కూడా ఎలా అంటే చిరంజీవి గారు అంటే తర్వాత భయం ఉండేది. ఫస్ట్ టైం డాడీ వెళ్ళారు, ఆ రోజు నేను అవైలబిలిటీ లేను, స్కూల్కి వెళ్ళిపోయాను. సెకండ్ టైం మళ్ళీ వచ్చారు మా విలేజ్కి. వచ్చేటప్పుడు చిరంజీవి గారు పైన, నాన్న అందరు బస్సులో ఉన్నారు, నేను కింద ఆ బస్సు డోర్ దగ్గర ఉన్నాను. పైకి రా చిరంజీవి గారితో షేక్ హ్యాండ్ ఇస్తానంటే నేను రాను అంటే భయం. అంటే లైక్ చిరంజీవి గారు అంటే ఒక భయం, ఆయన మనిషి, ఆయన ఒక చిన్నపిల్లప్పుడు ఏం తెలియదు కదా. సో భయం, నేను వెళ్ళేవాడిని కాదు అసలు. కానీ ఇప్పుడు ప్రయత్నిస్తాను, ఆయన దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తాను. అప్పుడు ఉండేటప్పుడు ఛాన్స్ వదులుకున్నా. కింద బస్సు దగ్గర ఉండి డాడీ పిలుస్తున్నారు పైకి, రా నేను పైకి రా మాట్లాడదామంటే నేను రాను, భయం వేస్తుంది నాకు చిరంజీవి గారు రావాలంటే అని చెప్పి చాలా ఇదయ్యాను నేను. సో ఇలా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి మాకు లైఫ్లో. సో మా ఓన్గా జరిగాయి కాబట్టి మాకు అలా కొంచెం ఎక్కువ ఇదైపోయాం. మాకు థర్మల్ ప్లాంట్ అని ఒకటి జరిగింది పవర్ ప్లాంట్ కోసం మా సైడ్. అది జరిగినప్పుడు కూడా డాడీ పక్కనుండే చిరంజీవి గారిని మొత్తం అక్కడ అన్నీ చూపించి పేషెంట్స్ దగ్గరికి వచ్చి అవన్నీ జరిగాయి అక్కడ. పవన్ కళ్యాణ్ గారు కూడా మన బిఫోర్ ఎలక్షన్, ఈ ఎలక్షన్ తర్వాత బిఫోర్ ఎలక్షన్స్ టైంలో ఒక పూజ చేశారు, జల పూజ అని, గంగ పూజ అని చేశారు. గంగ పూజ టైంలో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి పక్కనే డాడీ కూర్చొని ఆ పూజ అంతసేపు కూర్చొని అక్కడ డాడీ ప్రసాదం అన్నీ ఇస్తే తిని అన్న ఆ రోజు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వచ్చారు. మా ఊర్లోనే అక్కడ స్టార్ట్ అయింది, మా పక్క ఊర్లోనే. సో లైక్ ఎలా అంటే ఇంకంతే మాకు ఫ్యామిలీ మెంబర్. మొన్న మీకు చెప్పినట్టే ఆయన అన్నయ్య అని పిలవాలా, లేదంటే పెద్దనాన్న అని పిలవాలా, లేదంటే బాస్ అని పిలవాలా, మెగాస్టార్ గారిని పిలవాలి, ఏం తెలియదు. ఆయనకి ఏం పిలిచినా తక్కువే అది. ఓకే, ఇప్పుడు మీరు మామూలుగా మీ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇంకా ఎక్కువ ప్రేమగా చూస్తూ ఉన్నారు. బట్ అభిమానిగా మీరు చిరంజీవి గారి గురించి ఏదో చెప్తానన్నారు, ఒకసారి చెప్తారా? చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్న టైంలో ఆయన కోసం ఒకటి రాసాం. అది నచ్చితే ఓకే, నచ్చకపోతే తిట్టుకోవద్దు ఫ్యాన్స్ అందరూ. ఏదో ఆయన నా చిన్న అభిమానంతో రాసుకున్నది ఇది. సార్ మీరు ఒక హీరోనే కాదు, ఒక గ్యాంగ్ లీడర్లా ప్రతి హృదయాన్ని గెలిచే నాయకుడు. మీ ఫ్యాన్స్కి మీరు ఆపద్బాంధవుడు, సమాజానికి ఒక ఠాగూర్, ప్రతి కుటుంబంలో ఒక అన్నయ్య. మీ ధైర్యం ఇంద్రాలా ప్రకాశిస్తుంది, మీ ప్రేమ శంకర్ దాదాల నవ్వులో కనిపిస్తుంది. మీ ఫ్యాన్స్ కోసం పెట్టిన బ్లడ్ బ్యాంక్ ఒక ప్రాణం ఖరీదు లాంటిది. మీ ఐ డొనేషన్తో ప్రతి జీవితంలో చూడాలని ఉంది అని ఆశలు. సినిమాలో ఖైదీ అయ్యారు, కానీ రియల్ లైఫ్లో ప్రతి అభిమాని గుండెల్లో అందరూ వాడయ్యారు. మీ జీవితం మొత్తం స్వయం కృషిలా కష్టపడి సాధించిన విజయం. మీరు స్టాలిన్లా సహాయంతో ఫ్యాన్స్ అందరి హృదయాల్లో గెలిచారు. ఫ్యాన్స్ అందరికీ మీరు ఒక డాడీ, తమ్ముళ్ళు చెల్లి అందరికీ మీరు ఒక రక్షకుడు. ప్రతి హృదయంలో జగదేక వీరుడు, అతిలోక సుందరిలా అంతే అద్భుతం. పసిపిల్లల గుండెల్లో పసివాడు ప్రాణమై మారిపోయారు. ఎందుకంటే మీ పేరులోనే ఉంది చిరంజీవిలా ప్రేరణ. మీరు మాత్రమే మెగాస్టార్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఇది మీరే రాసుకున్నారా? ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు లైక్ అలా రాశాను అది, మీ అభిమానాన్ని అలా వర్డ్స్లో. బేసిక్గా ఎప్పుడు రాయలేదు ఇప్పుడు నన్ను లైక్ నేను డైరెక్షన్ ఇది చేస్తాను, బట్ చిరంజీవి గారి కోసం రాయాలి లైక్ ఎప్పటి నుంచో ఉండే. బట్ ఎందుకో ఈరోజు అనిపించి ఆయన మూవీస్ అన్నిటితో రాద్దాం అనుకున్నా, బట్ అంత టైం లేదు. బట్ మెయిన్ కొన్ని మూవీస్ తీసుకొని దాంట్లో షార్ట్ అండ్ స్వీట్గా రాసుకున్నాం. ఆయన బాగా రాశారు, మీరు రాసుకున్న ఆ పదాల్లోనే ఆ ప్రేమ కనిపిస్తుంది. సో తప్పకుండా ఈ అభిమానాన్ని ఆయన త్వరలోనే గుర్తించాలని మేము కూడా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ లిఖిత, ఓవర్ టు యురా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఫ్యూచర్లో ఇంకా చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్లు చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు నాకు తెలుసుకోవాలండి. ఫైనల్గా ఏం చేయబోతున్నావు? రీసెంట్గా అంటే ఫోక్కి కొంచెం గ్యాప్ ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ ఏదైనా
సినిమాటిక్గా ఆల్బమ్ సాంగ్స్, వెబ్ సిరీస్ ఇలా ట్రై చేస్తున్నా యాక్టింగ్ కోసం. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ఒక 2 days 1 day అవుతుంది షూట్ అయ్యి. ప్రేమలో సాంగ్ చేశారు కోట్ మూవీ ఈశ్వర్ మాస్టర్. ఈశ్వర్ మాస్టర్ ద్వారా ఒక ఫోక్ సాంగ్ చేస్తున్నాను. అది అయిపోయింది అండ్ చూడాలి, అది ఒక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాతో పాటు D10 రాజు కంటెస్టెంట్ చేస్తున్నాడు ఇప్పుడు. మేమిద్దరం కలిసి ఈశ్వర్ మాస్టర్తో ఒక సాంగ్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు మొత్తం అంతా డీలో రాజు కనిపిస్తున్నాడు కదా. రాజు పండు హైలైట్ అయిపోయారు చాలా సంవత్సరాల తర్వాత. అంటే విన్నర్గా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తన ప్రజెన్స్ చూపిస్తూ ఉన్నాడు. తప్పకుండా మీ ఇద్దరు కాంబినేషన్ కూడా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లిఖిత. థ్యాంక్ యూ సో మచ్ రా వన్స్ అగైన్. సో ఇప్పుడు ఏదైతే ఈ వెరీ కైండ్ హార్టెడ్ మోరల్ వాల్యూస్తో ముందుకెళ్తున్నావో, సో అవే వాల్యూస్ పాటించి ఇంకా ఇండస్ట్రీలో నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో యాక్టింగ్ సైడు, డాన్సింగ్ ఏం చేయాలనుకుంటున్నావు అది చేసాయి. ఎందుకంటే నీకు సపోర్ట్ చేసే బ్రహ్మాండమైన ఫ్యామిలీ ఉంది నీకు. సో ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. అదే స్మైల్తో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏమైనా చెప్తావా సుమన్ టీవీ గురించి? సుమన్ టీవీ గురించి అక్కతో ఇంటర్వ్యూ అంటే ఫస్ట్ ఏమో అనుకున్నా, అంటే బ్లడ్ బ్యాంక్ దగ్గర కలవక ముందు అడిగారు, బట్ నాకు కుదరలేదు, అక్కడ ఏది కుదరలేదు, 2 అటెండ్ అయిపోయాయి. సో అక్కడ కలిసాక మళ్ళీ అక్కడ నచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చి సోలో ఇంటర్వ్యూ ఇస్తున్నాను. సో సుమన్ టీవీకి మళ్ళీ వస్తానని నేను అనుకుంటున్నాను అండ్ మీరు పిలవాలని మీరు అనుకోండి. నేను తప్పకుండా పిలుస్తా. నువ్వు రానైతే అనవు ఇంక నాకు. ఓకే, ఇంకొక సాంగ్ చేయరా వస్తా వస్తా అనే సాంగ్ ఏమన్నా? ఆల్రెడీ చేశాను, రింగు రింగు జుట్టు దానిలో ఉంటుంది ఒక వస్తా వస్తా అని. వస్తాలే వస్తా పాట చేసామని వచ్చారు అన్నమాట ఇప్పుడైతే. ఓకే, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి పవన్ గారు. సో మీరందరూ మెగా అభిమానులు, మనం అందరం కూడా మెగా అభిమానులు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. సో యాజ్ యువర్ విష్ మీరు కూడా లైఫ్లో ఏదైతే గోల్స్ అనుకుంటారో అవన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లిఖితాని ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత మాట్లాడడమే కాదు, ఒక మంచి పాటతో డాన్స్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది. సో బయట ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా తన డాన్స్ మూమెంట్సే కనిపిస్తున్నాయి. బట్ ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీలో మరొకసారి డాన్స్ అయితే చూడాలనిపిస్తుంది నాకు. సో ఓవర్ టు అవర్ ఫేవరెట్ వైరల్ యాక్టర్ లిఖిత. యాక్టర్ అనొచ్చు, ఎందుకంటే కమింగ్ సూన్ యాక్టర్గా మనకు కనిపించబోతుంది కాబట్టి. మరి రెడీయా? ఏదో ఒక సిగ్నేచర్ మూమెంట్ రెడీ అండి. మొదలెడదాం ఇంకా? మొదలెడదాం. ఓకే, రెడీ. ఓకే, నువ్వు డాన్స్ చేసావు, బట్ మీ మమ్మీ డాన్స్ ఎవరు చూడలేదు కదా. అసలు మీ మమ్మీ డాన్స్ చేస్తుంది? అసలు చేస్తుంది, మమ్మీ కోలాటం కూడా చేస్తుంది. కోలాటం కూడా చేస్తుంది. అంటే డాన్స్ మూమెంట్స్ అక్కడి నుంచి వచ్చాయి నీకు. మరి ఒకసారి ఇక్కడ సెట్ లో వేపిద్దామా? చేస్తారా? ఓకే, మరి పిలిచే మరి అయితే.